Good morning, evening, everybody. మీకు అందరికీ కూడా నాతో ఏదైనా కన్వర్సేషన్ చేయాలంటే ఇట్ ఈస్ యువర్ చాట్ బాక్స్లో మీరు మీ క్వశ్చన్స్ కానీ లేదా ఏదైనా చెప్పాలనుకుంటే అది మీరు చాట్ చేయొచ్చు. సో నిన్న నేను ఈ ప్రోగ్రాము యాజ్ ఇట్ ఈస్ మనం ఎవ్రీ వీక్ 7:30 కలుసుకుందాం అనుకున్నాం. దాని ప్రకారం నేను అనౌన్స్ చేసిన తర్వాత there are few questions people had asked me in different various sources. Some people were asking in Telegram, some people were asking in WhatsApp, some people were asking in my personal SMS. సో వాటన్నిటిని కూడా కంపేర్ చేస్తే సింపుల్గా 1 2 3 4 5 6 భాగాల్లోకి 6 కేటగిరీస్లోకి వచ్చినాయి. ఈ 6 కేటగిరీస్ కూడా ఏంటంటే, సార్ నేను ఏదైనా కొత్త చేయాలనుకుంటున్నాను కానీ నన్ను ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది నన్ను వెంటాడుతుంది, అంటే ఫెయిల్ అవుతానేమో అని ఒక భయం లాంటిది నాకు వెంటాడుతుంది అనేది ఒక వచ్చిన కేటగిరీ ఆఫ్ క్వశ్చన్. బై ది వే, నా వాయిస్ కనుక క్లియర్గా వినిపిస్తుంటే ప్లీజ్ టైప్ అవుట్ లౌడ్ అండ్ క్లియర్ అని చెప్పి ఒకసారి టైప్ అవుట్ చేయండి. మీకు కనుక వినిపిస్తూ ఉంటే నా వాయిస్ లౌడ్ అండ్ క్లియర్ అండి. ఓకే, థ్యాంక్ యూ వంశీ. రైట్ సార్. సో ఈ ఫీల్ ఆఫ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి ఫీల్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. కొంతమందికి నాకు ఎవరైనా ఏదైనా ప్రపోజల్ పెట్టినప్పుడు కానీ ఏదైనా నో అనడానికి నేను మొహాడ పడుతూ ఉంటాను. మొహాడ పడటం వల్ల నేను చాలా కోల్పోయాను అనేది కొంతమంది పెట్టారు. కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్, దాన్ని ఇంకో యాంగిల్లో కొంతమంది ఇన్కమ్ సోర్సెస్ అనేవి లేకుండా ఉన్నాయి నాకు అని. కొంతమంది ఆపర్చునిటీస్ మిస్ అయ్యారు. కొంతమంది ఈఎంఐ ప్రెషర్లో ఉంటున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్వశ్చన్ అడిగింది, అంటే ఇఫ్ ఇట్ ఆల్ యూ ఆర్ గెటింగ్ ఎనీ ఆన్సర్ ఇప్పుడు కూడా మీరు టైప్ చేయొచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు, నేను రాసుకుంటాను. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను మిమ్మల్ని అందరినీ అడిగిన క్వశ్చన్, ఆర్థిక పరంగా మీ అందరికీ కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పి భావిస్తున్నప్పుడు అవి ఎటువంటి ఇబ్బందులు? ఆర్థిక పరంగా మనకు ఇబ్బందులు ఉన్నాయి అంటే మన ఆర్థిక పరంగా ఎక్కడో దగ్గర స్టక్ అయి ఉన్నాం, ఫైనాన్షియల్ ఏరియాలో ఎక్కడో దగ్గర స్టక్ అయి ఉన్నాం. అది ఏ ఏరియా, ఎందుకని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైనా ఇంతకుముందు నాకు క్వశ్చన్ పెట్టిన వాళ్ళు కనుక ఇక్కడ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఇంకోసారి అక్కడ క్వశ్చన్ చాట్ బాక్స్లో టైప్ చేయొచ్చు. ప్లీజ్ చాట్ బాక్స్లో టైప్ చేయండి. మీకు ఆర్థిక ఇబ్బందులు డెఫినెట్గా ఇక్కడికి వచ్చినటువంటి గ్రూప్లోకి వచ్చినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక రకమైన ఆర్థికపరమైన ఇబ్బంది ఉండడం వల్ల ఇక్కడికి వచ్చారనేది క్రిస్టల్ అండ్ క్లియర్. అయితే అది ఏ విధమైన ఇబ్బందులు కలిగి ఉన్నారు? అతుల్ శర్మ గారు, లోన్స్ అన్లిమిటెడ్ ఇన్కమ్. అతుల్ శర్మ గారు, మీరు అతుల్ శర్మ అని చెప్పి అన్నారంటే డూ యూ అండర్స్టాండ్ తెలుగు సార్? తెలుగు మీకు అర్థమవుతుందా? మీకు తెలుగు అర్థమవుతుందా? ఎస్, థ్యాంక్ యూ. అదర్వైజ్ ఏమైతే మీనింగ్లెస్ అయిపోతున్నారు. మీరు కూర్చొని ఉంటారు, పావుగంటారు కానీ కూర్చొని ఉంటారు, ఏమీ అర్థం కాదు మీకు. రైట్. సో లోన్స్ అండ్ లిమిటెడ్ ఇన్కమ్ అని చెప్పి అతుల్ శర్మ గారు అన్నారు. ఇంకేదైనా ప్రాబ్లమ్స్? ఫైనాన్షియల్గా, ఆర్థికంగా మనకి కలిగే ఇబ్బందులు, మనకుండే సమస్యలు, అంటే ఏ సమస్య వల్ల మీరు మీ ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థికంగా నేను ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇన్కమ్ స్టాప్డ్ అండ్ లోన్స్ అండ్ ఈఎంఐ పెండింగ్. వావ్, అవసరాలు పెరుగుతున్నాయి, ఆదాయం పెరగట్లేదు. గంగరాజు గారు సూపర్. రైట్ అండి. ఇప్పుడు నేను ఇంకొక ట్రిగర్ పాయింట్ మనకి నాకు విషయం చెప్పండి. సార్ మెసేజ్ ఫ్రమ్ విశాఖపట్నం మీరు పెట్టుంటారు కానీ అదేంటో మెసేజ్ మళ్ళీ ఇంకోసారి పెడితే ఇట్ విల్ బి ఫ్రెష్. సందీప్ గారు మరి ఇంకోసారి మెసేజ్ పెట్టండి. అయితే ఇక్కడ మీరు అందరికీ కూడా ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఈ ఇన్ని రకాల ఒక అవసరాలు పెరుగుతున్నాయి, ఆదాయం పెరగట్లేదని కొంతమంది అంటున్నారు, మనీ ప్రాబ్లమ్స్ అని అంటున్నారు, ఈఎంఐస్ భారంగా మారినాయని చెప్పుకున్నారు కొందరు అంటున్నారు, ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నాయి అంటున్నారు, ఇన్కమ్ సోర్సెస్ లేకుండా ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఎస్పెషల్లీ ఈ కరోనా పాండమిక్ పీరియడ్లో, లాక్డౌన్ పీరియడ్లో, లాక్డౌన్ అయిన దగ్గర నుంచి కూడా. ఎస్, అది నవ్ ఐ రిమెంబర్ దట్. నవ్ ఐ రిమెంబర్ యువర్ క్వశ్చన్.
ఓకే. సో వీటన్నిటికీ కూడా కారణం ఏమై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? కారణం ఏమై ఉండొచ్చు అంటే మీ ఒక్కటే సమస్య కాదు, చాలా మందికి ఇక్కడ అందరికీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ఇక్కడ దాదాపు 7-8 రకాల సమస్యల గురించి మనం ఇప్పుడు ఇవాళ మనకి ఆన్ టేబుల్ వచ్చినాయి. అయితే ఈ ఆన్ టేబుల్ వచ్చినటువంటి ఈ 7-8 సమస్యలకు కూడా మీ అందరి దృష్టిలో ఈ 7-8 సమస్యలు వేరేగా ఉన్నాయి. వేరేగా ఉన్న ఈ సమస్యలు వీటన్నిటికీ కారణం ఏమనుకుంటున్నారు? సతీష్ గారు మనీ మేనేజ్మెంట్ అంటున్నారు. ఇంకా వై డూ యూ థింక్ అంటే మీకున్న సమస్య మిగతా సమస్యల గురించి వదిలేయండి. మీకున్న సమస్య ఏదైతే అనుకుంటున్నారో ఆ సమస్య ఎందుకని సమస్య అని చెప్పి అంటే ఏంటి మీ దగ్గర సమస్య? వాట్ ఈస్ దట్ ప్రాబ్లం అని చెప్పి మీరు అనుకుంటున్నారు? మీ సమస్య ఎందువల్ల వచ్చిందని మీరు అనుకుంటున్నారు? No seriousness. No, sir. We are very serious. Very serious. We are very serious. Don't know about money management. Okay. Money management గురించి తెలియకపోవడం, unable to understand. This is very honest answer. ఇంకా కంఫర్ట్ జోన్ నుంచి బయటపడలేకపోతున్నాను, ల్యాక్ ఆఫ్ ప్రీ ప్లానింగ్, ల్యాక్ ఆఫ్ ఫోకస్. హానెస్ట్లీ చెప్పాలంటే మీరు నా కనుక గత వీడియోస్ కనుక చూసినట్టయితే నేను మీకు ఒకనొక ఈ ఫేస్బుక్లో లైవ్ షోస్ చేశాను అనుకోండి. ఫేస్బుక్లో కొన్ని లైవ్ షోస్ చేశాను నేను. ఈ ఫేస్బుక్లో లైవ్ షోస్ చేసినప్పుడు నేను ఏం చేశానంటే రోజుకు ఒక కొత్త టాపిక్, రోజుకో టాపిక్ మీద నేను మాట్లాడుతుండేవాడిని. ఈ రోజుకో టాపిక్ మాట్లాడుతున్నప్పుడు ఏమైందంటే దీంట్ లోపల I had discussed about one particular topic ఏంటంటే సప్త వ్యసనాలు, అంటే 7 వ్యసనాలు ఉన్నాయని చెప్పి జనరల్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అండ్ మనీ, నాట్ అప్డేటింగ్ ourselves to modern life, being lazy, working too hard, spending money for happiness. ఓకే, కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోవడం. ఓకే, ఈ సప్త వ్యసనాల లోపల నేనేం చెప్పుకొచ్చాను, సప్త వ్యసనాలతో పాటుగా 7 వ్యసనాలు అని చెప్పి జనరల్గా మన పూర్వీకులు చెప్తున్నారు. 7 వ్యసనాలతో పాటు లేటెస్ట్గా ఈ జనరేషన్లో మరో 2 వ్యసనాలు జాయిన్ అయినాయి అనేది నేను చెప్పడం జరిగింది. ఒకటి వ్యసనం నెంబర్ 8. ఆ 7 వ్యసనాలు ఏంటనేది మీరు గూగుల్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెద్దగా ఇంపార్టెంట్ విషయాలు కాదు ఈ టాపిక్లో మనకి ఇక్కడ ఈ ప్రోగ్రాంలో. 2 విషయాలు మటుకు, ఈ మిగతా 8వ వ్యసనం 9వ వ్యసనం మటుకు బాగా ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఇస్తుంది. గంగరాజు గారు పర్ఫెక్ట్గా చెప్పారు. 8వ వ్యసనం ఏంటంటే అందరితో మంచివాడు అనిపించుకోవాలి. అనేది ఇవాళ రోజున ఉన్నటువంటి 8వ వ్యసనం. చాలా దారుణమైన వ్యసనం. మిగతా ఒక తాగుబోతు అయితేనేమో, లేకపోతే ఒక జూదగాడైతేనేమో, ఏదైనా అయితేనేమో ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది. కానీ ఇది ఈ అందరితో మంచివాళ్ళు అనిపించుకోవాలనే వ్యసనం మనతో పాటు మన కుటుంబాన్ని, మన నియర్ అండ్ డియర్ అందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చినా సరే అది ఎక్కడ ఆగదండి. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా కావాలనే ఉద్దేశంలో ఉంటుంది. అదొక దాని గురించి మనం డీటెయిల్గా వీడియోలో చెప్పడం జరిగింది. 9వ వ్యసనం ఏంటంటే, 9వ వ్యసనం ఎనీబడి రిమెంబర్స్ వాట్ ఈస్ ద నైన్త్ వ్యసనం? 9వ వ్యసనం. 9వ వ్యసనం ఏంటి? ఇవాళ సమాజంలో ఉన్నటువంటి 8వ వ్యసనం వచ్చి అందరితో మంచివాడు అనిపించుకోవడం. 9వ వ్యసనం విచ్ ఈస్ వెరీ డ్యామేజింగ్ రైట్ నౌ మెనీ పీపుల్. అది ఏంటది? పర్ఫెక్ట్ రాజు గారు. మోటివేషన్ లెక్చర్స్ వినడం, లేదా మోటివేషన్కి అడిక్ట్ అవ్వడం అన్నాడు. మోటివేషన్కి అడిక్ట్ అవ్వడం అని చెప్పంటే, ఎందుకని మోటివేషన్కి అడిక్ట్ అనేది దాన్ని రాంగ్ 9వ వ్యసనంగా నేను చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ మోటివేషన్ అనేది ఏమవుతుందంటే జనరల్గా ఒక వ్యక్తికి ఒక గమ్యస్థానం, ఒక లక్ష్యం ఉన్న వ్యక్తికి ఆ లక్ష్యం నుంచి కొంచెం డివేట్ అవుతున్నప్పుడు, లేదా కొంచెం అక్కడ డిస్కరేజ్మెంట్ ఉన్నప్పుడు, ఏదో జరుగుతున్నప్పుడు ఆ మోటివేషన్ అనేది తనకి ఒక బూస్టప్ ఇస్తుంది, అంటే ముందుకెళ్ళడానికి ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అంటే ఒక లక్ష్యం అనేది ఉండి ఆ లక్ష్యం దిశగా కృషి చేస్తున్న వ్యక్తికి సైడ్ ట్రాక్ వెళ్తున్నప్పుడు, డిస్కరేజ్ అవుతున్నప్పుడు, అంటే ఇట్ ఈస్ ఎ బూస్టర్. మోటివేషన్ ఈజ్ ఎ బూస్టర్. అర్థం చేసుకుని మోటివేషన్ అనేది ఒక బూస్టర్లా పనిచేస్తుంది. అంటే అది ఆల్రెడీ మన పని చేసుకుంటూ, మన శ్రమని, మన వాటిని మనం ఖర్చు పెట్టుకుంటూ ఉన్నప్పుడు, ఎప్పుడైనా మనకు అవసరం అవుతుంది అనుకున్నప్పుడు, లేదా మనకి ఎప్పుడైనా అది ఒక సింపుల్గా చెప్పాలంటే పాయసంలో జీడిపప్పు లాగా అక్కడక్కడ తగలాలి. మోటివేషన్ అనేది మన లైఫ్లో పాయసంలో జీడిపప్పు లాగా అక్కడక్కడ తగలాలి. జీడిపప్పు రుచి నచ్చింది కదా అని చెప్పి జీడిపప్పులతో పాయసం చేయలేదు. జీడిపప్పులతో పాయసం చేస్తే గొంతు బీసుకుపోతుంది.
సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ అండి. ఈ మోటివేషన్ అనే దానివల్ల ఏమైపోతుందంటే ఎంతసేపు మోటివేషన్ 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 అయిపోయి జనరల్గా మీరు కనుక చూస్తే మార్నింగ్ లేచిన తర్వాత ఒక వ్యక్తి అంటే మోటివేషన్ అనేది మీకు అవసరమైంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వారానికి ఒకసారి మోటివేషన్ అవసరం అవుతుంది అంటే ఇట్ ఈస్ ఎ గుడ్ ఇట్స్ ఎ గుడ్ సైన్ అండి. ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. యు ఆర్ హెల్దీ. వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి అయినా సరే అంటే మినిమం వారం తర్వాత ఎంత టైంకి అయినా సరే ఒకసారి మీరు మోటివేషన్ కోసం ఇంక్లైన్ అవుతున్నారు లేదా మోటివేషన్ కోసం మీరు చూస్తున్నారంటే ఇట్స్ క్వైట్ న్యాచురల్. డిపెండ్స్ అపాన్ యువర్ సైకలాజికల్ స్టేటస్ అండ్ వర్కింగ్ స్టైల్. మీ యొక్క వర్క్ పెర్ఫార్మెన్స్ని బట్టి వర్క్లో మీరు ఏ విధంగా ఇన్వాల్వ్ అయి ఉంటారనే దాన్ని బట్టి అది ఉంటుంది. అంతవరకు యాక్సెప్టెడ్, అగ్రీడ్. కానీ డేలో మీరు కనుక చూస్తే ఇవాళ రేపు యంగ్స్టర్స్ మార్నింగ్ 6:30 7కి లేస్తాడు. 6:30 7కి లేచి జియో వాళ్ళు హ్యాపీగా ఫ్రీగా ఇది ఇచ్చినట్టున్నారు వాళ్ళకి. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇక దాంతో ఆ పొద్దున్నే లేవటం మోటివేషన్ తోటి స్టార్ట్ చేస్తాడు డేని. మోటివేషన్ వీడియోలు చూస్తాడు 10 అయిపోద్ది, 11 అయిపోద్ది, 12 అయిపోద్ది, 1 గంట అయిపోద్ది, సాయంత్రం 5 అయిపోద్ది, గంట అటు తిరిగి వస్తాడు, మళ్ళీ కూర్చుంటాడు 7 గంటల రాత్రి 11 12 దాకా మోటివేషన్. ఈ లెక్చరర్ ఏం చెప్పాడు, ఈ స్పీకర్ ఏం చెప్పాడు, ఆ స్పీకర్ ఏం చెప్పాడు, అరే భలే చెప్పాడు, పెన్ను పేపర్ తీసుకుని రాసేసుకుంటాడు, అరే భలే చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నైట్ మనం పడుకునే టయానికి సింగిల్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగేది, వాట్ ఈజ్ యువర్ అవుట్పుట్ ఆఫ్ దట్ డే? హౌ యూ హ్యాడ్ ఇంప్రూవ్డ్ యువర్ లైఫ్ ఇన్ ఏ పాజిటివ్ వే? సార్ సైకలాజికల్గా నేను మోటివేట్ అయ్యాను సార్, నేను బాగా మోటివేట్ అయ్యాను సార్. ఓకే, మోటివేట్ అయ్యావు కాదనట్లేదు, వెరీ గుడ్. మోటివేట్ దేనికి అవ్వాలి? ఏదో పెర్ఫామ్ చేయడానికి కోసం మోటివేట్ అవ్వాలి. ఆ పెర్ఫార్మెన్స్కి ఏం పెర్ఫామ్ చేద్దామని మోటివేట్ అయ్యావు? ఏం పెర్ఫామ్ చేద్దామని మోటివేట్ అయ్యావు అనే దానికి మీకు క్లారిటీ లేనప్పుడు ఓన్లీ మోటివేట్ అయితే ఏం జరుగుతుంది? అంటే ఈ యంగ్స్టర్స్ మనందరికీ కూడా యంగేజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కనుక మీకు అలవాటు ఉంటే మీకు కనుక తెలిసి ఉంటే కనుక ఒక 17-18 సంవత్సరాలు 18 నుంచి 22-25 సంవత్సరాల పిల్లలు బాగా కొన్ని వీడియోస్ చూస్తుంటారు. కొన్ని వీడియోస్ చూసి ఆ నర్వస్ సిస్టమ్ మీద బాగా ప్రెషర్ వస్తుంది. ఆ ప్రెషర్ బిల్డప్ అయింది. ఓకే ఫైన్, వేర్ ఇస్ దట్ టు రిలీజ్? వాడు రిలీజ్ చేయడానికి ప్లేస్ లేదు. మళ్ళీ నర్వస్ సిస్టమ్ మీద ప్రెషర్, ఇట్ లీడ్స్ టు డిప్రెషన్. ఇఫ్ యు ఆర్ మోటివేటెడ్ ఇట్ షుడ్, అంటే మోటివేషన్ అనేది మీకు ఎప్పుడు కూడా ఒక మందుగుండు సామాగ్రి, ఒక ఏమంటారంటే అమ్యునిషన్. ఇట్స్ లైక్ పౌడర్, గన్ పౌడర్. ఆ గన్ పౌడర్ మనం కాల్చిన తర్వాత గన్ పౌడర్ యొక్క పేలుడు మనకి ఒక అచీవ్మెంట్ని తీసుకురావాలి, లేదా గన్ పౌడర్ ఒక అచీవ్మెంట్ని మనకి ఇవ్వాలి. అంతేగాని అది పేలింది ఊరుకుంది అంటే మనం పేరేమో ఊరుకున్నాం అన్నట్టుగానే ఉంటుంది. సో ఈ మోటివేషన్ అనే దాని వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఇందాక నుంచి మీరు రాసిన ఆన్సర్స్ కానీ, నాకు నిన్న మొన్న రాసిన ఆన్సర్స్ కానీ, we people are trying to use the most sophisticated, most polished విషయాలు కానీ, సాఫిస్టికేటెడ్ విషయాలు కానీ, లేకపోతే ఇంప్రెసివ్ ఆన్సర్స్ కానీ. అంటే ఇంప్రెసివ్ ఆన్సర్స్, యూఆర్ గెటింగ్ మై వర్డ్. ఇంప్రెసివ్ అంటే అవతల వాడు భలే చెప్పాడు, కరెక్టే కదా అంటే ఎవరినో ఇంప్రెస్ చేయటానికి, ఎవరికో తెలియజెప్పడానికి, ఎవరి దగ్గర నేను బాగా చెప్పాను నేను అనిపించుకోవటానికి ఆ వర్డ్స్ని మనం ఇక్కడి నుంచి పట్టుకొచ్చిన వర్డ్స్ యూజ్ చేస్తున్నామే. కానీ ద రియాలిటీ ఈజ్, మై డియర్ ఫ్రెండ్స్, వర్డ్స్ ఆర్ మీనింగ్లెస్ అంటిల్ దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ యాక్షన్స్. వాటి యొక్క ఫలితాలు రానంత వరకు, వాటి యొక్క ఇంపాక్ట్ మన లైఫ్లో రానంత వరకు వర్డ్స్గానే ఉండిపోతాయి. ఆ వర్డ్స్ గురించి నేను అడగట్లేదు. మీకు వర్డ్స్ చెప్పడం రావట్లేదా? నో ప్రాబ్లం. మీకు తెలిసిన భాషలో పచ్చిగా చెప్పండి, ఐ అగ్రీ, నేను ఒప్పుకుంటాను. కానీ ఇంప్రెసివ్ వర్డ్స్ చెప్పే ప్రయత్నంలో ఈ వ్యక్తి ఎవరో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నారు. ఓకే, ఇన్కమ్ సోర్సెస్ అన్నారు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇన్కమ్ సోర్సెస్. ఇంకా ఇవాళ ఇంకా చెప్తున్నాను, ఇక్కడ కూడా ఎవరో చెప్పారు, నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అని, అండ్ అప్డేటింగ్ అవర్ సెల్ఫ్స్ అని, అండ్ ల్యాక్ ఆఫ్ ఫోకస్, ల్యాక్ ఆఫ్ ప్రీ ప్లానింగ్, అండ్ అనేబుల్ టు అండర్స్టాండ్, ఓకే, అండ్ మేనేజ్మెంట్, ల్యాక్ ఆఫ్ స్కిల్స్. వాట్ ఈస్ దిస్? ఇవన్నీ సరే, ఇవన్నీ కూడా మనకి ఒక వర్డ్స్, ఇంప్రెసివ్ వర్డ్స్, అగ్రీడ్.
నాకు ఇవన్నీ కాదండి కావాల్సింది. హానెస్టీగా మీ దగ్గర మీకు మనసులో మీ లైఫ్లో ఇప్పుడు కళ్ళు తెరిచి చూడగానే మీ చుట్టూ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండగానే దీని అమ్మ అయ్యో బూతు మాట వస్తుంది. ఆ బూతు మాటతో పాటు ఫలానా దాని వల్ల కదా నాకు ఈ సమస్య, ఫలానా దాని వల్ల కదా నేను ఇక్కడ ఇలా ఇరుక్కుపోయాను అని కొన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. ఐ వాంట్ దోస్ ఎక్స్ప్రెషన్స్ ప్లీజ్. ఐ వాంట్ దోస్ ఎక్స్ప్రెషన్స్. మనీ వరల్డ్లో అంటే మనం ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత ఫ్రాంక్గా, ఎంత ఆనెస్ట్గా, ఎంత క్లియర్గా ఉంటామో అంత ఫాస్ట్గా మనం గ్రో కాగలుగుతాం. ఎప్పుడైతే మనం పాలిష్డ్ వేలో అంటే దాచి పూచి ముసుగులో పెట్టి దాన్ని పాలిష్ చేసి దాన్ని ఏదో మసిగూసి మారేడుకాయ చేసి దానికి ఇంకోలాగా అంటే వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అదేంటో ఇదేంటో అని మనం ఎప్పుడైతే ఇలా ముసుగేసి ఎక్స్ప్రెషన్ మనం చేస్తుంటామో ఆ ముసుగేసి ఎక్స్ప్రెషన్ అవతల వాడికి కాదండి, ముసుగేసిన ఎక్స్ప్రెషన్ మనకు కూడా వస్తుంది. ఇట్ విల్ లీడ్ టు అస్ టు కన్ఫ్యూజన్. అంటే నిజంగా నేను అనుకునేది ఆ సమస్య కాదేమో, నేను అనుకునే సమస్య కాదేమో, అంటే నేను ఇప్పుడు అంటున్న మాట కరెక్టేనేమో. ఐ టెల్ యూ వన్ థింగ్. ముల్లా నసరుద్దీన్ అని చెప్పి మీరు ఎవరైనా విన్నారా? వింటే ఎస్ అని టైప్ చేయండి. ముల్లా నసరుద్దీన్ కనుక వింటే ఎస్ అని టైప్ చేయండి. గుడ్. తెలియని వాళ్ళకి చెప్తాను. మనకి తెలుగులో కనుక తెనాలి, సౌత్ ఇండియాలో తెనాలి రామకృష్ణుడు ఎలాగో, నార్త్ ఇండియాలో బీర్బల్ ఎలాగో, మిడిల్ ఈస్ట్లో ముల్లా నసరుద్దీన్ అలాగనమాట. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ముల్లా నసరుద్దీన్ అని చెప్తారు. అంటే ఒకే స్టోరీని ముల్లా నసరుద్దీన్ అని చెప్పి మిడిల్ ఈస్ట్లో చెప్తారు, నార్త్ ఇండియాలో బీర్బల్ అని చెప్పి చెప్తారు, సౌత్ ఇండియాలో తెనాలి రామకృష్ణ అని చెప్తారు. స్టోరీస్ అంతే. మనకి ద స్టోరీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, ద కాన్సెప్ట్ బిహైండ్ ద స్టోరీస్ ఇంపార్టెంట్. ఒకసారి ముల్లా నసరుద్దీన్ గారు ఇంట్లో కూర్చొని ఉంటే వాళ్ళ ఆవిడ వచ్చి గుమ్మం బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారు చూడు, పెద్ద గొడవ చేస్తున్నారు, వాళ్ళు ఏదైనా చెప్పి అవతల పంపించచ్చు కదా, తెలివైనోడు మేధావని అంటావు కదా, పిల్లల్ని కూడా పంపించలేదు, అట్లా పిల్లల్ని ఏదైనా చెప్పి అవతల పంపించి గొడవ భరించలేకున్నాను నేను, గంట నుంచి గొడవ పెడుతున్నారు పిల్లలందరూ అంటే, సరే కదా అని ఈయన రోడ్డు మీదకి వెళ్ళిపోయి పిల్లలందరూ, అరే పిల్లలు మన చౌరస్తాలో అష్రఫీలు పంచుతున్నారా అన్నట్టు. అష్రఫీలు అంటే డబ్బులు అన్నమాట, చౌరస్తా అంటే సెంటర్. అరే మన చౌరస్తాలో అష్రఫీలు పంచుతున్నారా అన్నట్టు. కానీ పిల్లలందరూ పొడవని పరిగెత్తేసరికి ఈయన ఇలా చూస్తా ఉండి పిల్లలు సందు మలుపు తిరిగిందాక చూశాడు. చూసి సడన్గా ఈయనకి ఏదో క్లిక్ అయ్యి గబగబా లోపలికి వచ్చి చొక్కా వేసుకుని చెప్పులు వేసుకుని ఈయన పరిగెడుతున్నాడు. అలా ఆవిడైపోయింది, ఎక్కడికి వెళ్తున్నావా? ఆ సెంటర్లో చౌరస్తాలో అష్రఫీలు పంచుతున్నారని. అష్రఫీలు పంచుతున్నాను నువ్వు చెప్పిన అబద్ధం కదయ్యా, పిల్లల్ని పంపించడానికి అబద్ధం కదా నువ్వు చెప్పింది, నువ్వు పరిగెడతావు ఏంటంటే, నేను అసలే ముల్లాని, నాకు అసలే వాక్శుద్ధి ఎక్కువ, నేను మేధావిని, పొరపాటున నా నోటి మాట నిజమైపోయి అక్కడ నిజంగా అష్రఫీలు పంచుతుంటే నేను లాస్ అవుతాను కదా, అందుకే నేను కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుని వస్తాను. సో ఇక్కడ ఇది చూడటానికి చాలా సిల్లీగా అనిపించినప్పటికీ, అంటే మనం చెప్పిన అబద్ధాన్ని తర్వాత కాలంలో మనమే నిజంగా భావించి ఆ నిజంలో జీవించే ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ ది డ్యామేజింగ్ పార్ట్ ఆఫ్ అవర్ మనీ వరల్డ్. మనీ వరల్డ్ ఏంటంటే మనం అబద్ధాలు ముందు చెప్తాము, అబద్ధాలు ముందు చెప్పుకుని మనం అవతల వాళ్ళకి చెప్తాము, తర్వాత అబద్ధాలు మనకి మనం చెప్పుకుంటూ ఉంటాము, అబద్ధాలు మనం నిజంగా నమ్ముతున్నాం, తర్వాత కాలంలో అబద్ధమే నిజాన్ని భ్రమించి దాంతోపాటు జీవించే ప్రయత్నం చేస్తుంటాం. సో అలాంటి అబద్ధాలను పక్కన పెట్టేసి వాస్తవంగా, నిజాయితీగా, నిజంగా మీ సమస్య ఏంటని మీరు అనుకుంటున్నారు, ఆర్థిక ప్రపంచంలో మీ సమస్య ఏంటని మీరు అనుకుంటున్నారు, టైప్ అవుట్ ప్లీజ్. చిట్టి వల్ల చాలా ప్రాబ్లమ్స్. ఓకే, ఇంకా సార్ మీరు లైవ్కి వచ్చినప్పుడు స్పీడ్గా ఉండాలి టైపింగ్లో, బికాజ్ ఎవ్రీ మినిట్ కౌంట్స్ అన్నమాట. Laziness to do work or update ourselves, okay. One source of income, okay. Approve, okay. EMIs, okay, fine. Both are coming to the same family. Right. సో మీకు ఇప్పుడు ఆల్రెడీ కొంత ఆలోచన మీరు చెప్పగలిగినా చెప్పలేకపోయినా ఉపేంద్ర గౌడ్ గారు ఓన్ హౌస్ లేకపోవడం ప్రాబ్లం కాదండి. ఓన్ హౌస్ లేకపోవడం అనేది ప్రాబ్లం కాదు. యాక్చువల్లీ ఓన్ హౌస్ ఉంటే కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు ఈ గ్రూప్లో. చెప్తాను నేను దాని గురించి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. సో యాజ్ ఇట్ హెడ్ స్టార్టెడ్ ట్రిగరింగ్ యువర్ ఐడియా, మీకు మొత్తానికి ఆలోచన అనేది అయిపోయింది, స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పే సింపుల్ అండ్ వెరీ 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 సింపుల్ అండి.
all these problems are result out of our belief system. All the problems are out of our belief system. Agreed? Agreed is agreed అని కొట్టండి. బిలీఫ్ సిస్టమ్ అంటే తెలియకపోతే తెలియదు అని కొట్టండి. బిలీఫ్ సిస్టమ్ అంటే మీకు అర్థమైందా? అర్థం కాకపోతే నాట్ అండర్స్టూడ్ అని కొట్టండి. అర్థమైతే అగ్రీడ్ అని కొట్టండి. బీ హానెస్ట్, బీ హానెస్ట్ ప్లీజ్, బీ హానెస్ట్ ప్లీజ్. సార్ మీరు ప్రైవేట్ అని కాదండి, అక్కడ మీకు ఎక్కడ ఎవ్రీ వన్ ఇన్ మీటింగ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు టైప్ చేయాలి, లేకపోతే నాకొక్కడికే వస్తుంది. ఓకే ఫైన్. చాలా కొంతమందికి అర్థం కాలేదు బిలీఫ్ సిస్టమ్ అంటే. బిలీఫ్ సిస్టమ్ అంటే ఏంటంటే అండి, మీకు సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒక సర్కస్లో కానీ జూ పార్క్లో కానీ ఒక ఏనుగుని చూసారంటే, ఆ ఏనుగు జనరల్గా అంత పెద్ద 2000 కిలోల ఏనుగుని జనరల్గా మనం ఏమనుకుంటున్నా, కట్టేసి ఉన్నప్పుడు ఇంతలా చైన్ అన్న ఉండాలి, ఇంతలా చైన్ అన్న లేకపోతే అంత పెద్ద ఏనుగు తప్పించుకొని పారిపోతుంది, లేదా తెంచుకొని పారిపోతుంది, కాబట్టి ఇంతలా చైన్ అన్న ఉండాలని చెప్పి మనం అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూస్తే అది చాలా సన్నటి ఈ ఈ పెన్నంత సన్నటి దారం తాడుతో ఒక కాలు కట్టేసి ఉంటుంది. ఇంకో మ్యాజిక్ ఏంటంటే, ఆ తాడు రెండో పక్క ఇంకా దేనికి కట్టుకోవడం, కానీ ఆ ఏనుగు అక్కడే ఉండిపోతుంది. ఆ ఏనుగు అక్కడే ఉండిపోతుంది. ఎందుకు అలా ఉండిపోతుంది అంటే, దీన్ని మన మోటివేషన్ లెక్చర్స్ చాలా మంది విని ఉంటారు. ఆ విన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. ఎందుకంటే అది చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు, దానికి ఎప్పుడైతే చిన్న బేబీగా దాన్ని పట్టుకొచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తారు, అప్పుడు లావు చేతితో కట్టేస్తారు. ఆ లావు చేతితో కట్టేసినప్పుడు అది దాన్ని కట్టేసి ఉండటం అనేది దానికి అలవాటు లేకపోవడం వల్ల, ఒక పెద్ద చెట్టుకి కట్టేసినప్పుడు, ఆ చెట్టుకి కట్టేసినప్పుడు దానికి అలవాటు లేకపోవడం వల్ల కాలు ఇలా లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఈ కాలు ఇలా లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు అది తెంచేటంత బలం దానికి ఉండదు, ఆ చైన్ని తెంచేటంత బలం దానికి ఉండదు, చెట్టుని పెకలించుకొచ్చేటంత బలం దానికి ఉండదు. దానికి లేకపోవడం వల్ల ఏదైనా కొంతపాటు పెనుకలాడేసరికి దాని కాలు మీద ఇలా ఆ చైన్ తోటి ఒక పెద్ద గాయం ఏర్పడుతుంది. ఆ గాయం ఏర్పడి పుండుగా మారుతుంది. ఆ పుండుగా మారిన తర్వాత ఆ కాలు కదిలించాలన్నా కానీ దానికి ఎక్కడ హెవీ పెయిన్ అనమాట, అనిపిస్తుంది అనమాట. కాలు కదల్చకుండా అలాగే నిలబెట్టి ఉంచితేనే అది ఉండగలుగుతుంది, కానీ కాలు కదిలిస్తే వాటికి చాలా హెవీ పెయిన్ వస్తుంది. అంత అంత పుండులాగా తయారవుతుంది. ఈ లోపల మావటి వాడు దానికి ఫుడ్ గిట్టి ఏం పెట్టాడు, అలా 3 రోజులు 4 రోజులు వారం 10 రోజులు అలా ఉంచేస్తాడు అన్నమాట. అలా ఉంచేసి దానికి ఆకలి కడుపులో నకనకలాడుతుంటుంది, చేయనేమో కట్టేసి ఉంటుంది, ఆ ఎదురుగా తింటుంటుంది, కానీ ఇల్లు తినలేము, ఇలా ఉండలేము. దానికి నరకం కనపడుతున్నాడు. ఆ నరకం నుంచి దేవుడా నన్ను సావని బాబు, నన్ను చంపేయి బాబు అని చెప్పి అది కోరుకునే టైంలో ఆ మావటివాడు తీసుకొచ్చి దానికి అరటిపళ్ళు ఏవో చేతికి ఇలా నోటికి అందిస్తాడు అన్నమాట. అందించగానే ఒక్కసారి అంటే కట్టేసింది ఆ వ్యక్తి అన్న విషయం దీనికి జ్ఞాపకం లేకపోగా, కట్టేసింది ఆ వ్యక్తి అన్న విషయం దీనికి గమనికలో లేకపోగా, మహానుభావుడు దేవుడు నాకు దేవుళ్ళ వచ్చి నన్ను ఆహారం పెట్టి నాకు ప్రాణం కాపాడాడు నన్ను అని చెప్పి, ఈ వ్యక్తి నా ప్రాణం కాపాడగలిగితే ఈ వ్యక్తి ఏం చెప్పినా నేను వినాల్సి ఉంటుంది అన్న స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయి అలా ఉండిపోతున్నాను. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఆ లావు చైన్ని కూడా తను మెల్లిమెల్లిగా చైన్ సన్నదిగా చేస్తుంటాడు. అంటే ఆ టోటల్గా పెద్దదయ్యే టైంకి దాని బిలీఫ్ సిస్టమ్ అంటారు, అంటే మైండ్ ప్రోగ్రామింగ్ అయిందంట. దాని చిన్నప్పుడు దాని మైండ్ ప్రోగ్రామింగ్ అయింది. ఏం ప్రోగ్రామింగ్ అయింది? సింగిల్ పాయింట్ ప్రోగ్రామింగ్ అయింది. నా కాలికి ఏదైనా కట్టి ఉంటే నేను తెంపుకోలేను, నా కాలికి ఏదైనా ఉంటే నేను అక్కడి నుంచి కదలలేను. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఆఖరికి అది తాడైనా సరే, సన్నటి దారమైనా సరే, దాని కాలికి ఏదైనా కట్టి ఇలా చూసుకుంటే దాని కాలికి ఏదైనా కట్టి ఉంటే దానికి ఈ ట్రిగర్ వస్తుంది అనమాట. ఏమొస్తుంది, ఓహో కాలికి ఏదైనా కట్టి ఉంటే నేను తెంపుకునే ప్రయత్నం చేస్తే అది కాలికి గాయం అవుతుంది, పుండు అవుతుంది, కాబట్టి నేను దాన్ని తెంచుకోలేను, నేను దాని నుంచి బంధనం నుంచి విముక్తి పొందలేను అన్న బిలీఫ్ సిస్టంలో ఉంటుంది. వేరాస్ అది చిన్నప్పుడు వాస్తవమేమో కావచ్చు, కానీ ఈ పెద్ద అయిన తర్వాత 2000 కిలోల బరువు సైజుకి వచ్చిన తర్వాత, వెల్ మెచ్యూర్డ్ ఎలిఫెంట్ అయిన తర్వాత దానికి ఉన్న పవర్కి కొన్ని 100 కిలోల మొద్దుల్ని లాగగలుగుతుంది. అటువంటిది ఇంత సన్న దారాన్ని తెంపలేను అనే భ్రమలో అది అక్కడే బందీకృతమై ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ మైండ్ ప్రోగ్రామింగ్. మైండ్ ప్రోగ్రామింగ్ అని బిలీఫ్ సిస్టంలో ఉంటుంది. అది అబద్ధాన్ని నిజంగా భ్రమిస్తోంది. మై డియర్ ఫ్రెండ్స్, మనీ విషయంలో అంటే ప్రతి విషయంలో ఇది జరుగుతుంది, కానీ ఎస్పెషల్లీ మనీ విషయంలో 14 సంవత్సరాల లోపు మనకు వచ్చే లెసన్స్, 14 సంవత్సరాల లోపు మనకి చెప్పబడే విషయాలు పెద్దల నుంచి, అది పేరెంట్స్, మదర్ నుంచి కావచ్చు, ఫాదర్ నుంచి కావచ్చు, బ్రదర్స్ నుంచి కావచ్చు, అక్కల నుంచి కావచ్చు, బావ నుంచి కావచ్చు, మావయ్య నుంచి కావచ్చు, బాబాయిల నుంచి కావచ్చు, టీచర్స్ నుంచి కావచ్చు, ప్రపంచం నుంచి కావచ్చు, ఎవరి నుంచైనా కావచ్చు, లేదా చదివిన పుస్తకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, 14 సంవత్సరాల లోపు మనకి మనీ గురించి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఏర్పడిపోతాయి.
కొన్ని కొన్ని ఫ్రేమ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే అది మనిషి చనిపోయిన దాకా కూడా ఆ ఫ్రేమ్ వర్క్ బ్రేక్ కాదన్నమాట. ఆ ఫ్రేమ్ వర్క్స్ ఉండటం వల్ల నౌ ఐ షో యూ ద కనెక్షన్ బిట్వీన్ ద ఫ్రేమ్ వర్క్. ఆ ఫ్రేమ్ వర్క్కి ఇప్పుడు మన లైఫ్కి నేను చూపించేది ఏంటి, ఆ 14 సంవత్సరాల లోపు మనం ఏదైతే మనం నేర్చుకుంటూ ఉంటామో అదే బిలీఫ్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ లైఫ్ అంతా కూడా కాపీ పేస్ట్గానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న విషయం చూడండి, మీ పేరెంట్స్ కనుక అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ 14 ఇయర్స్ లోపు ఉన్నప్పుడు, ఆ 14 ఇయర్స్ లోపు ఉన్నప్పుడు కనుక మీ పేరెంట్స్ కానీ లేదా మీరు చూస్తుండగా మీ పెద్దవాళ్ళు కానీ ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యకి సమాధానంగా వాడి దగ్గర వీడి దగ్గర చేబదులో అప్పో తీసుకొచ్చారంటే ఇట్ సింక్స్ ఇన్ టు యువర్ మైండ్ అంటే వెన్ ఎవర్ యూ గెట్ ప్రాబ్లమ్ యూ షుడ్ గెట్ లోన్స్. అంటే మనకి సమస్య వచ్చిందంటే ఆ సమస్యకి సమాధానం అప్పు మాత్రమే. సో అప్పు చేసైనా సరే మన సమస్యని సమాధానపరచుకోవాలి, సమస్యని సాల్వ్ చేసుకోవాలి. అప్పు మాత్రమే మన సమస్యకి సమాధానం ఇవ్వగలిగే పరిష్కారము. ఫిక్స్డ్ లేదా మనీ ప్రాబ్లం రాగానే ఇంకొకళ్ళు టెన్షన్ పడిపోతారు, బీపీ పెరిగిపోతుంది, టెన్షన్ అరిచేస్తుంటారు, ఖర్చేస్తుంటారు, తిట్టేస్తుంటారు, కొట్టేస్తుంటారు, పిల్లల్ని అరిచేస్తుంటారు. అంటే మా ఫాదర్ ఉన్నారు అనుకోండి, మా ఫాదర్ ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లం రాగానే మేము ఎదురుగా వెళ్తున్నాం, రై ఏంటది కూర్చొని చదువుకోవడం. And whenever you are having a financial problem, you should exert the tension onto family members. చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆ కోపాన్ని చిరాకుని చూపించాలి. దట్ ఈస్ ద వే టు డీల్ విత్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో ఎప్పుడైతే మీరు పెద్దోళ్ళు అవుతారో ఆటోమేటిక్గా మీరు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం రాగానే భార్య మీద, పిల్లల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఎవరు కనపడితే వాడి మీద చిరాకు కోపం పడేసి మీరు మూడాఫ్ చేసుకుంటారు, అవతలను మూడాఫ్ చేస్తారు తప్పితే దాని సొల్యూషన్ ఏంటని ఆలోచించగలిగే ఆలోచన అంటే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ మనం ఆలోచించుకోవాలి. ఆ సొల్యూషన్ నుంచి బయటికి రావాలన్న ఆలోచన కూడా రానటువంటి దీనస్థితిలో మనం ఉండిపోతూ ఉంటాం మనం. ఇప్పుడు ఒక ఏది ఫర్ సపోజ్ ఆ పిల్లవాడు ఏం చేస్తారు, ఇట్లా జనరల్గా ఇది ఎటువంటిప్పుడు జరుగుతుంది, బర్త్డేస్. పిల్లవాడు బర్త్డే, నా బర్త్డే నా 7-8 వయసులో బర్త్డే అయింది. బర్త్డే అవుతున్నప్పుడు నా బర్త్డే కొత్త బట్టలు వేసుకున్నాను, స్వీట్లు అమ్మ పాయసం వండి పెట్టింది, అది ఇది హ్యాపీగా తింటున్నాను, హ్యాపీగా ఉన్నప్పుడు ఈ లోపల మా అంకులు, బాబాయ్, మావయ్య ఎవరో వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి నా బర్త్డే అంకుల్ అని చెప్పి నేను చాక్లెట్ ఇచ్చాను. చాక్లెట్ తీసుకుని మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి జేబు నుంచి కలుపుకొని తీసి 100 నోట్ ఇలా ఇస్తాను. 100 నోట్ ఇవ్వగానే నేను దాన్ని యాజ్ ఇట్ ఈజ్ 100 నోట్ పని వస్తాయి, చాలా చాక్లెట్ వస్తాయి. మనం అలవాటు కొద్ది అంటే మనకి తెలియదు కాబట్టి అమాయకత్వం కొద్ది తీసుకున్న తర్వాత అలా చూస్తే ఫాదర్ పక్కన అని చూస్తుంటారు, అమ్మ పక్కన అంటూ ఉంటుంది. పర్లేదు లేదంకులు, వద్దంకులు తీసుకుని ఆల్రెడీ ఉన్నాం, వద్దంకులు చెయ్యి ఇలా లాగి వద్దంకులు తీసుకోండి, అంకులు వద్దంకులు పర్లేదు అంకులు తీసుకోండి అంకులు. ఆయన పర్లేదు ఉంచుకో. ఆ పొరపాటున ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆ బంధువు ఎప్పుడైతే బయటికి వెళ్తాడో, బయటికి వెళ్ళిన తర్వాత ఇక మనకి మ్యూజిక్ ఉంటుందండి. పేరెంట్స్ దగ్గర నుంచి బ్రహ్మాండ మ్యూజిక్. ఏమనుకుంటారు, నిన్ను డబ్బులు అడిగి తీసుకుంటే ఏమనుకుంటారు, నీ గురించి ఎంత బ్యాడ్గా అనుకుంటారు, నేను లేకేవాడు అనుకుంటారు, అడుక్కునేవాడు అనుకుంటారు, లేదా నీకు ఎంత దిక్కు లేదు అనుకుంటారు, ఎంత చీప్గా అనుకుంటారు. సో నువ్వు ఎప్పుడు కూడా నువ్వు అవతల వాళ్ళ దగ్గర అడగకూడదు. అవతల వాళ్ళ దగ్గర ఎంత కష్టం ఉన్నా సరే నువ్వు డబ్బులు విషయాన్ని అవతల వాళ్ళ దగ్గర అడగకూడదు. అవతల వాళ్ళు ఏదైనా కావాలంటే ఇవి అవసరమైతే మనమే ఇవ్వాలి అని చెప్పి ఈ లోపల అంటే ఇది జరుగుతూ ఉండగానే ఇంకో అంకుల్ వచ్చి ఏం చేస్తుండే, హ్యాపీ బర్త్డే ఇది కూడా అంకుల్ చాక్లెట్ అనగానే హ్యాపీ బర్త్డే ఓకే ఏంటి జేబులో అయితే డబ్బులు కనపడుతుంటాయి, బాగానే ఇచ్చారే, ఏది టీవీ ఇటీ అంటాడు. ఇటీ అనగానే మనం అప్పటికి మన డబ్బులు కదా మనం ఇవ్వం, మండప జేబులో మళ్ళీ ఇటు చూస్తారు డాడీ అంటాడు, మమ్మీ అంటాడు. ఈ అంకుల్ అడుగుతున్నాడు ఇచ్చి అవతల వాడు పెద్దవాళ్ళు అడిగినప్పుడు కాదనకూడదు, ఇవి అంటారు. సో ఆటోమేటిక్గా మనం ఈ బర్త్డే ఇన్సిడెంట్ అయిపోయేసరికి
రెండు విషయాలు బాగా కూర్చుండిపోయినాయి. ఒకటేంటంటే ఎదుటివాడు ఎప్పుడన్నా అడిగితే మటుకు కాదనకూడదు, కాదంటే బాగుండదు, కాదంటే బాగుండదు. ఎవరికి బాగుండదు అని అడిగేటంత జ్ఞానం ఆ 7 years ఏజ్లో ఉండదు, కానీ ఇప్పుడు ఆ ఆలోచన ఉండదు. 7 years ఏజ్లో ఆ ఆలోచన ఉండదు, ఆ జ్ఞానం ఉండదు, ఇప్పుడు ఆ ఆలోచన ఉండదు. సో ఎదుటివాడు వచ్చేవాడైనా సరే కొంచెం అబ్బాబ్బా ప్లీజ్ 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 అన్నాడంటే మొహవాడు పడిపోవాలి, వాడికి ఏది అడిగితే అది మనం చెయ్యకపోతే బాగుంది అని అనుకుంటాడు. రైట్? పోనీ మనకు సమస్య వచ్చినప్పుడు అడగాల, అడగకూడదు, చీపైపోతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బును మనం దోచిపెట్టడమే నేర్చుకున్నాం, కానీ మన హక్కు అయిన డబ్బులు అంటే కొంతమందికి ఈ మొహమాట స్థాయి ఏ స్థాయికి వెళ్తుందంటే బ్యాంకుకో, పోస్ట్ ఆఫీస్కో, లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్కో వెళ్ళిన తర్వాత పక్కన వాడు మన పెన్ అడిగితే ఆ పెన్ ఇచ్చేసి ఆ పెన్ను వాడు రాసేసిన దాకా రాసి వాడికి పొరపాటున వాడికి గుర్తుండి ఓ మీ పెన్ను కదా అని చెప్పి ఇస్తే థ్యాంక్స్ అని చెప్పి జేబులో పెట్టుకుంటాం. ఇవ్వకపోతే ఆడ వెనకాల తిరిగే ప్రయత్నం చేస్తాం, కానీ ఆడే ముందు అట్లా తిరుగుతామే, కానీ సార్ నా పెన్ను ఇవ్వండి అని డైరెక్ట్గా అడగటానికి కూడా మొహమాటం. రైట్? నో అనలేరు. రైట్? దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ప్లస్ ఇంకొక విషయం, ఫాదరు ఆఫీస్కి వెళ్తారు, వస్తారు, ఇంటికి రాగానే ఇంట్లో ఉంటారు. సో ఫాదర్కి ఒక ఇన్కమ్ సోర్స్ ఉండేది, ఆ ఇన్కమ్ సోర్స్ అందరినీ పోషించేవాడు. పక్కన వాడు ఎవడన్నా వచ్చి సార్ మీకు ఇంకో పార్ట్ టైం ఇన్కమ్ సోర్స్ నేను చూపిస్తాను, పార్ట్ టైం బిజినెస్ చూపిస్తాను, లేదా ఇంకో మీ టాలెంట్స్ స్కిల్స్ ఉన్నాయి కదా వాటిని వాడుకుని ఇంకోటి ఏదైనా చేయొచ్చు కదా అనగానే బనీన్ వేసుకుని దుమ్మి కట్టుకుని కాళ్ళు ఒప్పుకుంటూ, యాక్చువల్గానండి మనిషికి ఆశకి అంతు లేదండి. ఎంత సంపాదిస్తే మటుకు సరిపోద్దండి, ఎంత సంపాదిస్తే సరిపోదు. మనిషికి ఆశ ఉండకూడదు. ప్రశాంతంగా ఉన్న దాంట్లో మనం సంపాదించిన దాంట్లో అడ్జస్ట్ అవుతూ ఉన్నదాంతో సంతృప్తి చెంది ఎక్కువ ఆశకి పోకుండా ఉన్నదాంతో మేనేజ్ చేసుకునేవాడే ధన్యుడు. అసలు మనిషి అంటే అలాగే ఉండాలి. ఏంటి ఇలా ఆరాటపడి పరిగెత్తుకుంటూ అది చేస్తూ ఇది చేస్తూ చేయకూడదు. ఈ నీతులన్నీ చెప్తున్నాడు. ఈ నీతులని చెప్తుంటే ఎవరు వింటున్నారు? ఇక్కడ కింద మనం వింటున్నాం. సో ఇక్కడ మనకి ఇంజెక్ట్ అయిపోయింది. ఏమైపోయింది అంటే మనకి ఇన్కమ్ సోర్సెస్ అనేది ఒకటి ఉండాలి, కానీ రెండో దానికోసం మనం ట్రై చేసామంటే మన అత్యాశపరుడు అంటారు, డబ్బు మనిషి అంటారు. అలాంటి మనిషి డబ్బు మనిషి అవుతాడు, కానీ మంచి మనిషి అవ్వడు. కాబట్టి మంచి మనిషి ఎప్పుడు కూడా ఒకే జాబును, ఒక ఉద్యోగాన్ని, ఒక వ్యాపారాన్ని నమ్ముతాడు. దాన్ని చేసుకుంటూ దాంట్లో చచ్చినా మునిగినా బతికినా దాంట్లోనే ఉంటాడు తప్పితే దాంట్లో బయటికి రాకూడదు. అలా వచ్చాడంటే వాడు దుర్మార్గుడు, మనిషి, డబ్బు మనిషి, నీచుడు. సో నేను నీచుడిని కాదు కాబట్టి నేను ఆ పని చెయ్యను. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తున్నాను, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ తాతల కాలంలో కానీ మీ తండ్రుల కాలంలో కానీ ఇలా నేను ఎక్కడో హైదరాబాద్లో నా ఇంట్లో కూర్చొని నేను మాట్లాడితే మీరెక్కడో వైజాగ్లోనో ఇంకే దేశంలోనో దుబాయ్లోనో, అంటే కొంతమంది దుబాయ్ మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ, దుబాయ్లోనో లేదా మన బెంగళూరులోనో చెన్నైలోనో కూర్చొని మీరు నా ఇంట్లో కూర్చొని నేను మాట్లాడే వాటిని నా ఫేస్ చూస్తూ నన్ను చూస్తూ మీరు మీ ఇంట్లో కూర్చొని వినగలుగుతాము అన్న సంగతి వాళ్ళ ఊహకు కూడా అందనిది. కానీ వాటి రోజున మనం చేస్తున్నాం, వాటి రోజున మనం చేస్తున్నాం. పర్ఫెక్ట్ సురేష్ గారు, పర్ఫెక్ట్. కావాలంటే ఇక్కడ మీరు ఇంకా చూడండి, కొంతమంది గత తరంలో మా కజిన్ బ్రదరే ఉన్నారు ఒక ఆయన మొన్న 52 years 54 years ఏజ్లో చనిపోయాడు. ఆయన జీవిత కాలంలో రూపాయి సంపాదించండి, రూపాయి. జాబ్ కాదు కదా, వ్యాపారం కాదు కదా, సంపాదన అనేది రూపాయి సంపాదించలేదు. గారాల కొడుకు, నీకేంటి అవసరం అని చెప్పి తల్లిదండ్రులు ఉన్నంతకాలం తల్లిదండ్రులు పోషించారు. తల్లిదండ్రులు పక్కన జరిగేటని మిగతా ఇంకా 3 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు పోషించారు. తన పరిస్థితి ఏంటంటే పెళ్లి చేసుకుని పెళ్ళ ఉంది, 2 అమ్మాయిలు 2 కూతురు. ఆఖరికి మిగతా వాళ్ళ బంధువర్గాలు అందరూ చూడలేక అమ్మాయిని పెళ్లి చేశారు. ఆఖరి వాళ్ళ కుటుంబం నడవట్లేదని చెప్పంటే ఒక అన్న ఒక 10,000, ఇంకో అన్న ఇంకోటి అలా 5,000 10,000 అలా మిగతా అన్నదమ్ములందరూ బంధువులందరూ కూడా తనకి నెలకి పంపిస్తూ ఉంటే తనకి నెలకి 30,000 తనకి మాత్రమే పర్సనల్గా ఖర్చు పెట్టేవాడు. నెలకి 30,000 తనకి ఖర్చు పెట్టేవాడు. పొద్దున్నే ఒకరోజు నేను అంటే తను చనిపోక ఒక 6 నెలల ముందు పొద్దున్నే ఒకరోజు ఊళ్ళో ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్తే 8:30కి ఎక్కడి నుంచి వస్తున్నాడు.
రోడ్డు నుంచి వస్తున్నాడు. వస్తున్నా, ఏంటన్నయ్య ఎలా ఉన్నావు? రా నువ్వా, ఎవడొచ్చావు? అవునా, బాగుంది, రండి ఇంట్లో రండి, రండి. నేను చిన్న పని ఉంది, బయటికి వెళ్ళొస్తాను. బై 8:30 ఈజ్ ఆన్. నేను పలకరించేసరికి మళ్ళీ ఆయన కొంచెం డౌన్ అయింది, మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్ళాడు. Per day 1,000 rupees, 30,000 rupees he used to spend only for alcohol. Per day 1,000 rupees. ఏమి చేయడు, రూపాయి సంపాదించాడు. అఫ్ కోర్స్ అది తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, దానివల్ల తను చిన్న ఏజ్లో పోయారనుకున్నా, అది వేరే విషయం. బట్ ద పాయింట్ ఈజ్, అంటే సంపాదించాల్సిన అవసరం లేదు, నువ్వు సంపాదించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అన్నారు వాళ్ళ పేరెంట్స్ అన్నారండి, అప్పుడెప్పుడు ఆ తరం పోయింది, ఈ తరంగా బతికేసాడు. మనవాళ్ళు కూడా పుట్టేశారు, అయినా సరే ఈ నోటికి ఒక్క రూపాయి సంపాదించలేదు, ఏం లేదు. దట్స్ వాట్ హ్యాపెన్స్. దిస్ ఈస్ ద మ్యాజిక్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎక్కడ కూడా ఐఎమ్ నాట్ అగేన్స్ట్ యువర్ ఫ్యామిలీ అండి, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ యువర్ బ్రాటప్. ప్లీజ్ అండర్స్టాండ్. నేను ఎక్కడ కూడా మీ పేరెంట్స్కి కానీ, మీ యొక్క పెద్దలకు కానీ, మీ యొక్క బ్రాటప్కి కానీ నేను అగేన్స్ట్ కాదు. కానీ అక్కడ వాళ్ళు అతి ప్రేమ వల్ల, వాళ్ళ అమాయకత్వం వల్ల, వాళ్ళ ఇగ్నోరెన్స్ వల్ల వాళ్ళు ఏదైతే నమ్మారో, అబద్ధాన్ని నిజమని నమ్మారో, లేదా ఆ రోజున అది నిజమైతే అయి ఉండొచ్చు, కానీ ఆ నిజం ఈ రోజున అబద్ధం. అంటే ఆ ఏనుగు పిల్ల చైన్ తెంపలేకపోవడం ఆ రోజున నిజం, కానీ ఏనుగు తాడు తెంపలేకపోవడం ఈ రోజున అబద్ధం. స్టిల్ ఆ నిజాన్ని ఇప్పుడు అబద్ధంగా నమ్మి మనం చేస్తున్నాం. దట్ ఈస్ ద రీజన్. ఈఎంఐస్కి వెళ్తున్నాం. ఈఎంఐస్కి వెళ్తున్నప్పుడు ఈవెన్ అంటే మనకి ఈ ఈఎంఐస్ యొక్క ప్రెషర్ పెరుగుతున్నా కదా. అంటే ఇంకో చిన్న ఎగ్జాంపుల్, ఈ పాండమిక్ ఎగ్జాంపుల్ ఏది రైట్ నో మీ అందరి బ్రెయిన్లో చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో 50 మంది ఉన్నారంటే 50 మందిలో కనీసం 45 మంది బ్రెయిన్లో ఉన్నటువంటి ఒకే ఒక థాట్ ప్రాసెస్ నేను చెప్తాను. పాండమిక్ మార్చి 24 తర్వాత కరోనా లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చిన బిజినెస్లు, వ్యాపారాలు, షాప్స్, ఉద్యోగాలన్నీ బంద్ అయిన, మనకి ఇన్కమ్ క్లోజ్ అయిపోయింది కాబట్టి నేను బతకలేకపోతున్నాను, నేను బతకలేను, నేను బ్రతకడం చాలా కష్టముగా ఉంది, సంపాదన లేదు, సంపాదించడానికి నాకు ఉన్నటువంటి ఆధారమైనటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేకపోవడం వల్ల నాకు సంపాదన లేదు, సంపాదన లేకపోవడం వల్ల అప్పులు పెరుగుతున్నాయి, ఈఎంఐల ప్రెషర్ పెరుగుతుంది, నేను సంపాదించలేకపోతున్నాను, కాబట్టి నాకు ఈ యొక్క బాధలు పడుతున్నాను నేను. ఒప్పుకునే వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. ఎస్ అని టైప్ చేయండి. I'll give you the shock of your life. నో అన్న వాళ్ళు అక్కర్లేదండి, ఎస్ అన్న వాళ్ళే టైప్ చేయండి. I'll give you the connection. మనకి చిన్నప్పుడు మీకు గుర్తుందా, ఒకనొక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఇన్కమ్ సోర్స్ మాత్రమే ఉండాలి, రెండో ఇన్కమ్ సోర్స్కి, మూడో ఇన్కమ్ సోర్స్కి వెళ్ళటం అనేది మంచివాళ్ళు కాదు, డబ్బు మనిషిగా ట్రీట్ చేయబడతారు అని. దట్ సీడ్ గివింగ్ ఫ్రూట్స్ టు యూ రైట్ నౌ. ఆ రోజున అక్కడ వేసిన విత్తనం. మధుకర్ గారు మీది ఓకే, నేను మిమ్మల్ని అంటలేదు. అంటే ఇక్కడ 53 మందిలో మీరు నేను ఇద్దరమే ఇలా ఉంటే కుదరదు, అంటే ఇంకా 50 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. సో ఆ రోజున పడ్డ విత్తనము ఈ రోజున మీకు విరగగాస్తోంది, కాయలు విరగగాస్తోంది. ఏమని? మనకి ఏదైతే సంపాదన మార్గం ఉందో, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైతే సంపాదన మార్గం ఉందో, ఆ ఉద్యోగం, వ్యాపారం, సంపాదన మార్గం అది ఒక్కటి మాత్రమే మనకి సంపాదన. అదొక్కటే సోర్స్ ఫర్ గెటింగ్ మనీ. దట్ ఈస్ ద ఓన్లీ సోర్స్. ఈ ఒక్క పాయింట్ అండి మన బిలీఫ్ని, ఈ ఒక్క పాయింట్ మన యొక్క బిలీఫ్ని పట్టి ఉంచడం వల్ల, చిన్నప్పటి నుంచి మన బిలీఫ్ సిస్టమ్ను కూర్చొని ఉండటం వల్ల, ఈ బిలీఫ్ సిస్టమ్ ఇలా ఉండటం వల్ల, ఇదొక్కటే మార్గాన్ని నమ్మడం వల్ల మార్చ్ అయిపోయింది, ఏప్రిల్, మే, జూన్, జూలై అయిపోతుంది. 4 నెలలుగా మనకి మరో ఆలోచన వచ్చే అవకాశం కూడా లేకుండా పోతుంది. మరో ఆలోచన వచ్చే అవకాశం కూడా లేదు. ఎంతసేపు మనం కూర్చొని ఏంటో డబ్బులు రావట్లేదు అంటే
డబ్బులు రావట్లేదంటే కారణం ఇప్పటికి కూడా చూడండి, మీకు మీ డబ్బులు రావట్లేదన్న కారణం వల్ల, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, దట్స్ వై ఐ సెడ్, అంటే ఇక్కడ ఉన్న 54 మందిలో మన మన పార్టిసిపెంట్స్ అయినటువంటి 7-8 మందికి నో ప్రాబ్లం, నాతో సహా. మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం అందరినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. అయితే ఇక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మీరందరూ చూడండి, ఇవాళ రోజున కూడా ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా మీ మైండ్లో నడుస్తుంటే, అవును కదా, డబ్బులు లేవు కదా, సంపాదన లేదు కదా, ఆదాయం లేదు కదా అన్నప్పుడు కూడా మీ మైండ్ ఎంతసేపు మీరు చేస్తున్న ఒకే ఒక ఇన్కమ్ సోర్స్ చుట్టే తిరుగుతుంది. మీరు ఉద్యోగం చేస్తే ఉద్యోగం, వ్యాపారం చేస్తే వ్యాపారం, మీరు కనుక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే రియల్ ఎస్టేట్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తే నెట్వర్క్ మార్కెటింగ్, మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ఒక్క దాని చుట్టే మీ యొక్క ఆలోచనలు తిరుగుతున్నాయి. మీకు అది తప్ప మరో మార్గం కనపడలేదు. దిస్ ఈస్ ద ఇంపాక్ట్. ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద సీడ్ విచ్ ఈస్ ఇన్ అవర్ మైండ్ వితౌట్ అవర్ నాలెడ్జ్. వితౌట్ అవర్ నాలెడ్జ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనతోటి ముందు నుంచి కాంటాక్ట్లో ఉన్నవాడు, లేదా ఈవెన్ ఏప్రిల్లో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు కూడా ఇందులో ఈ పాండమిక్ ట్రాప్ నుంచి బయటకు వచ్చేసారు. దట్ ఐ నో. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క మనకి ఎప్పుడు కూడా ఈ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవహారం కానీ ఏదైతే ఉంటుందో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అది మనకి ఒక ఆదాయ మార్గము. ప్లీజ్ అండర్స్టాండ్, అది మనకి ఒక ఆదాయ మార్గము. అది ఒక్కటే ఆదాయ మార్గం కాదు. ప్లీజ్ అండర్స్టాండ్, ఐ రిపీట్, మనం చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, వ్యవహారం ఏదైతే ఉందో అది మనకి ఒక ఆదాయ మార్గము. మేబీ మెయిన్ ఆదాయ మార్గం కావచ్చు, కాదని నేను అనట్లేదు, కానీ అది ఒక ఆదాయ మార్గం మాత్రమే. అది ఒక్కటే ఆదాయ మార్గంగా మనం కూర్చున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి. ఇక్కడ ఈ పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు నేను బిగినింగ్ ఆఫ్ ది డేస్లో ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. ఏంటంటే, ఇవాళ మీకు గమనించి చూస్తే ఈ 4 నెలల్లో జరిగింది ఏంటంటే, సిద్ధార్థ గారు నేను మళ్ళీ మాట్లాడతానండి దాని గురించి. ఈ 4 నెలల్లో మీరు కనుక గమనిస్తే 2 విషయాలు జరిగినాయండి. 2 విషయాలు, వేరే ఏం జరగలేదు. ఈ 2 విషయాలు జరిగినాయి. మన 2 విషయాల యొక్క రిఫ్లెక్షన్స్ అని రకరకాలుగా చూసి ఇబ్బందులు పడుతుంది. విషయం నెంబర్ 1 ఏంటంటే, మన సంపాదన ఆగిపోయింది. అగ్రీడ్? విషయం నెంబర్ 1, మన సంపాదన ఆగిపోయింది లేదా తగ్గిపోయింది. విషయం నెంబర్ 1, మన సంపాదన గ్యారంటీగా ఆగిపోయింది. గ్యారంటీ లేకుండా, అంటే ఎప్పుడు వస్తుందో ఇన్కమ్ తెలియని గ్యారంటీ లేని స్థితికి, అంటే అన్సర్టనిటీ స్టేజ్కి వెళ్ళిపోయింది. అన్సర్టనిటీ స్టేజ్కి వెళ్ళి గ్యారంటీ లేనిది ఇవాళ రోజున సంపాదన అయిపోయింది. అగ్రీ? ఇఫ్ యూ అగ్రీ, టైప్ అట్ అగ్రీ. టైప్ అగ్రీ ఇఫ్ యూ అగ్రీ. ఎస్, గ్యారంటీ లేనిది సంపాదన అయిపోయింది. ఇదే 4 నెలల్లో మరొక విషయం గ్యారంటీ ఉన్నది వచ్చింది. గ్యారంటీగా ఉన్నది, అంటే గ్యారంటీగా లేనిది సంపాదన, కానీ గ్యారంటీగా ఉన్నది ఒకటి ఉంది. ఏంటది? ఎనీబడి కెన్ గెస్? ఇఫ్ ఎనీబడి కెన్ గెస్, టైప్ అవుట్. ఖర్చులు. పర్ఫెక్ట్. గ్యారంటీ లేనిది సంపాదన, గ్యారంటీగా ఉన్నది ఖర్చులు. అంటే ఇక్కడ పాయింట్ మీరు గమనించి చూస్తే, మనకి సంపాదన ఆగిపోయింది కానీ ఖర్చులు ఆగలేదండి. లిటరల్లీ ఇవాళ రోజున కనుక మీరు ఈ పాండమిక్ వల్ల, లాక్డౌన్ వల్ల మీరు కనుక ఇబ్బందులు పడుతుంటే, బాధలు పడుతుంటే, ఆర్థికంగా మీరు కష్టాలు పడుతుంటే, ఐ సే కంగ్రాచులేషన్స్. మీరు బాధపడుతుంటే నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకని బాధపడుతుంటే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అడగాలి, ఎవరిని అడిగితే చెప్తాను. ఎందుకు కంగ్రాచులేట్ చేశారో అడిగితే నేను చెప్తాను. రైట్. పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఖర్చులు గ్యారంటీగా ఉన్నాయి, ఆదాయం గ్యారంటీగా లేదు. ఖర్చులు గ్యారంటీగా ఉన్నాయి, ఆదాయం గ్యారంటీగా లేదు అనేది ఈ 4 నెలల్లో మనం ఎక్స్పీరియన్స్ చేసాం. లెట్ మీ టెల్ యూ ప్లీజ్, ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ ఇంకెక్కడైనా మీరు దృష్టి ఉంటే, ప్లీజ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. This is exactly going to happen in your old age. కరెక్ట్గా ఇదే పరిస్థితి మీ యొక్క ముసలితనంలో ఏర్పడబోతోంది. ముసలితనంలో మీకు సంపాదించగలిగే సమర్థత లేనప్పుడు, లేదా సంపాదించగలిగే అవకాశం లేనప్పుడు, మేబీ డ్యూ టు
హెల్త్ ప్రాసెస్, మేబీ డ్యూ టు సమ్ అదర్ రీజన్, మేబీ డ్యూ టు సమ్ ఎనీ రీజన్, ఏ రీజన్ వల్ల సరే గ్యారంటీగా మనిషి జీవితంలో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సంపాదన అనేది ఆగిపోతుంది, ఆగి తీరుతుంది. యాక్టివ్ సంపాదన అంటే తను కష్టపడి పనిచేసి సంపాదించగలిగే అవకాశం అనేది ఆగి తీరుతుంది. కానీ ఆ రోజు నుంచి చనిపోయిన తర్వాత దాకా కూడా, ఐ రిపీట్, ఆ రోజు నుంచి చనిపోయిన తర్వాత దాకా కూడా ఆగనిది ఖర్చు మాత్రమే. ఆగనేది ఖర్చు మాత్రమే. ఖర్చు మటుకు ఆగదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ 4 నెలలు కనుక మీకు ఈ విధమైన ఇబ్బంది కలిగితే, ఇప్పుడు కనీసం మీరు ఒంట్లో శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, ఆలోచన ఉంది, బయటికి వెళ్ళి ఏదైనా చేయగలిగే అవకాశం ఉంది, సత్తా ఉంది. నిజంగా మీరు పూనుకుంటే ఇంకేదైనా చేయగలిగే ఒక ఆలోచన చేయొచ్చు, సత్తాతోటి ఏదైనా చేయొచ్చు. ఆ రోజున మీకు ఒంట్లో శక్తి ఉండదు, ఆరోగ్యం సహకరించదు, వయసు ఉండదు, సపోర్ట్ అనుకుంటున్నట్టు పిల్లలు ఉంటారో లేరో తెలియదు, ఇంటి ఓనర్ ఇంటి అద్దె కట్టలేదు కాబట్టి ఖాళీ చేయమంటాడో లేదో తెలియదు, ఎవడు మన తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తాడో తెలియదు. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరెవరైతే కరోనా లాక్డౌన్ పీరియడ్లో బాధలు పడ్డారో, దట్ ఈస్ ద బ్లెస్సింగ్, దట్ ఈస్ ద బూన్. దేవుడు మీకు ఇచ్చిన వరం, దేవుడు మీకు ఇచ్చిన వరం అనమాట. అంటే బాబు, నీ ముసలితనంలో ఈ పరిస్థితి ఎదురవబోతుంది ఆయన, ఇప్పటిదాకా నువ్వు ఆలోచించలేదు దాని గురించి, నువ్వు ఆలోచన జనరేట్ చేయలేదు. ఇప్పటికైనా ఈ ఎక్స్పీరియన్స్ తోటైనా, ఈ అనుభవంతోటైనా నువ్వు నేర్చుకో. సమస్యలు అనేది జీవితంలో వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మనకి పాఠాలు నేర్పడానికి వస్తాయి. నిజంగా ఈ పాండమిక్ ప్రాబ్లం నుంచి పాఠం నేర్చుకున్నామా? నేర్చుకోకపోతే ఇది 4 నెలలు కాదండి, మేబీ కొన్ని సంవత్సరాల పాటు మనం ఇదే పరిస్థితిని అనుభవించాల్సి రావచ్చు. కనీసం ఇప్పుడు మనని బ్రదర్ దాకా వెళ్ళారా సార్ మీరు? బ్రదర్ దాకా వెళ్ళారు. కడుపును పుట్టిన పిల్లలదే గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ లేక కాదండి, వాళ్ళకి ప్రేమ లేక నేను అంటలేదు. అప్పటి కాస్ట్ ఆఫ్ లివింగ్కి వాడి పెళ్ళాన్ని, వాడు సింగిల్ చైల్డ్ని వాడు కాపాడుకుని వాడి ఖర్చుని మెయింటైన్ చేసుకోవడానికి వాడికి తెల్లారిపోతాడు. వాడు మనని చూసుకునేంత తీరుబడిలో ఉండడు. ఖచ్చితంగా మాట్లాడితే మీరు మన తరం కూడా చూడండి, మన పిల్లల కోసం మనం చేయగలిగిన త్యాగాలు, మన పిల్లల కోసం మనం పడ్డ ఆరాటాలు, మన పిల్లల కోసం మనం చేయగలిగినటువంటి ఎఫర్ట్స్ మన పేరెంట్స్కి 10% కూడా చేయాలి. రైట్? కరెక్ట్ సునీల్ గారు. వాడి సమస్యలు ఆడుకుంటాయి, ఆడి రేట్లు అప్పటికి ఉంటాయి. ఆడి బతుకు ఆడి సెల్లారి చేస్తే ఆడికి ఎట్లా చేయాలని ఆడికి అర్థం కాక ఆడు వస్తూ ఉంటాడు. ఫస్ట్ నుంచి 30 దాకా కలిసి ఎట్లా మెయింటైన్ చేయాలని. సో వాడికి నిజంగా ప్రేమ లేక కాదండి, మన గురించి మాట్లాడదాం సార్. మన పేరెంట్స్ మీద మనకు ప్రేమ లేక కాదు కదా. ప్రయారిటీస్లోకి వచ్చేసరికి మనకు వచ్చిన ఒక ₹1,00,000 సంపాదన వచ్చిందంటే ప్రయారిటీస్లో ఆ ఖర్చులో నా పెళ్ళాం ఖర్చులు వస్తాయి, నా పిల్లల ఖర్చులు వస్తాయి, నా ఇంటి ఖర్చులు వస్తాయి, నా ఖర్చులు వస్తాయి. ఆ ఖర్చులు చేయగా ఎప్పుడైనా మిగిలితే పేరెంట్స్కి ఆ ప్రయారిటీస్ లిస్ట్లో పేరెంట్స్ ఎక్కడ కింద ఉంటారు. మనకే అట్లా ఉన్నప్పుడు రాబోయే తరంలో ఇంకా మల్టిప్లికేషన్స్ ఖర్చులు పెరుగుతున్నప్పుడు ఇవాళ మనకి ₹1,00,000 సరిపోకపోతే రేపొద్దు తరంలో మనం ముసలోళ్ళు అయ్యే టైంకి 10 లక్షలు సరిపోని స్టేజ్కి వస్తారు. ఆ టైంలో పిల్లలకి మన మీద ప్రేమ ఉన్నా చూసుకునే పరిస్థితి. ఎందుకంటే సింగిల్గా ఒకటే సింపుల్ పాయింట్ చెప్తానండి, గాడ్ ఆల్సో హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. దేవుడు కూడా తనకి తాను సాయం చేసుకున్న వాడికే సాయం చేస్తాడట. అంటే మనకి తెలివితేటలు ఉండగా మనకు అవకాశం అసలు బ్రహ్మాండాన్ని. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ పాండమిక్ వచ్చి లాక్డౌన్ వచ్చి సంపాదనలన్నీ ఆగిపోతున్న జనాలందరికీ ఇన్కమ్ ఆగిపోయిందంటే నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే కనీసం దీంట్లో ఒక 25 to 30% జనాల కన్నా ఒక సెకండ్ థాట్ వస్తుందండి. సెకండ్ థాట్ వస్తుంది, అరే చీ నీ అమ్మ ఇట్లా కాదురా జీవితం, దీనికి ఇంకేదో మార్గం ఉంది, ఈ మనీకి ఇది కాదు మార్గం, ఇంకేదో మార్గం ఉంది. మనీని మనం ఆడించడం కాదు, మనం మనీని ఆడించే స్టేజ్కి వెళ్ళాలి మనం అని కొంతమందిలో పట్టుదల నేను చూస్తున్నాను, పోరాటం నేను చూస్తున్నాను, వాళ్ళలో వస్తుంది. ఇక్కడ కూర్చొని నాకు ఈఎంఐలు పెరిగిపోతున్నాయి, నేను ఫెయిల్ అయిపోతున్నాను, నాకు మనీ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి, ఆపర్చునిటీస్ పోతున్నాయి, ఇన్కమ్ సోర్సెస్ రావట్లేదు. సారీ, ఇన్కమ్ సోర్సెస్ రావండి, మనం వెతుక్కోవాలి. మనం వెతుక్కోవాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క గ్లాస్ పంజరంలోంచి మనం ముందు బయటికి రాగలిగాలి. మన చిన్నప్పటి నుంచి మనకి ఏదైతే పడింది చూసారా సీడ్స్, ఆ పంజరం కనపడని బిలీఫ్ సిస్టమ్ యొక్క పంజరం నుంచి మనం బయటికి రావాలి. ఆ బయటికి రానంతసేపు మన ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి. మీకు తెలియదు
మా మిత్రులు ఎవరైతే నాతో పార్టిసిపేట్స్ ఉంటారో, క్లోజ్గా ఉంటారో వాళ్ళందరూ చెప్పగలుగుతారు. ఎవరైనా సార్ మన దగ్గర ఎవరైనా ఉంటే చూడండి. రాజుగారు ఉన్నారా మీరు? రాజుగారు ఉన్నారా? 100% సిద్ధార్థ్ గారు. జాబ్ ఒకటే కాదండి, జాబ్ ఒకటే కాదు. జనరల్గా మీకు జాబ్ ఒకటే, వాళ్ళు చేస్తున్న బిజినెస్ ఏదైనా సరే, లెట్ ఇట్ బి అది రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు, మన నెట్వర్కింగ్ బిజినెస్ కావచ్చు, ఏ బిజినెస్ అయినా సరే చేస్తున్న వాళ్ళకి అంటే ఇది ఒక్కటే నాకు ఇన్కమ్ సోర్స్, ఇది లేకపోతే నాకు జీవితం లేదు అనుకున్న ప్రతి వాడికి కూడా ఇది మంచి పాఠంగా అది వాళ్ళు తీసుకోగలగాలి. అంటే అది పాఠమే. అంటే ఒక టీచర్ పాఠం చెప్తాడండి, ఎంతమంది వింటారంటే విన్నోడు వింటాడు, ఇన్నోడు ఇన్ని పాస్ అవుతాడు, విననివాడు అక్కడ కూర్చొని బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. అట్లాగే లైఫ్ కూడా మనకు పాఠం నేర్పిస్తున్నప్పుడు ఎంతమంది వింటారో ఎంతమంది వినరో మనకు తెలియదు. రైట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే చెప్పొచ్చేది, రాజుగారు మీరు లైన్లోకి వస్తే కనుక నాకు పింగ్ చేయండి సార్. ఉన్నారా రాజుగారు? రైట్ 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 రైట్. ఒకసారి నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను రాజుగారు. ఎందుకంటే ఈ రాజుగారు అనే వ్యక్తి నాతో ఒక 1 year నుంచో 1.5 year నుంచో చాలా క్లోజ్ అసోసియేషన్లో నన్ను చూస్తున్నాడు అనమాట. అంటే నేను నా ఆలోచనలు ఎప్పుడు ఎలా వెళ్తుంటాయి, ఏం చేస్తుంటాయి, ఏమవుతున్నాయి, ఈవెన్ నిన్న కూడా మేము మాట్లాడుకున్నాం. రాజుగారు ఎక్కడున్నారు మీరు? రాజు ఎక్కడండి? రాజుగారు మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేయండి. ఓకే సార్. రైట్, చెప్పండి. కొంచెం మీ ఇంట్రొడక్షన్ ఇచ్చి తర్వాత చెప్పండి. అందరికి గుడ్ ఈవినింగ్. నా పేరు రాజు, మల్లిదేవరాజు. నేను బ్యాంకర్. నేను ఎస్బీఐలో క్యాషియర్గా వర్క్ చేస్తాను. నాకు ఉద్యోగం వచ్చినప్పుడు నేను లైఫ్ సెటిల్ అనుకున్నాను. ఎప్పుడైతే ఇన్కమ్ మొదలైందో ఖర్చులు అదుపు లేకుండా ఖర్చు చేయడం వల్ల నాకు సంపాదన మించి ఎక్కువ ఖర్చులు చేస్తే నేను బాగా ఇబ్బందుల్లోకి వెళ్ళాను. ఒక 7 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు రియలైజేషన్ వచ్చింది ఏంటంటే అసలు ఫైనాన్షియల్ లిటరసీ లేక చాలా బాగా ఇబ్బందులు పడేవాడిని. శాలరీ అనేది 1 month మొత్తం కంటిన్యూస్ గా ఉండేది కాదు, రాంగలే వెళ్ళిపోయేది. అసలు ఫైనాన్షియల్ వరల్డ్ నాకు ఊపిరి ఆడేది కాదు. ఈవెన్ ఫ్రాంక్ గా చెప్పాలంటే సార్ వర్క్ షాప్ కట్టే ఫీజు కూడా నేను అప్పు చేసి కట్టా. అంటే ఆ రోజు నేను నా ఈ ప్రాబ్లమ్స్ అన్ని బ్రేక్ చేయాలన్న ఒక బర్నింగ్ డిజైర్ తో నేను సార్తో అసోసియేట్ అయ్యాను. నేను అంటే జస్ట్ ఒక లిమిటెడ్ విషయం కోసం వెళ్ళాను. సార్ నన్ను బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అంటే సార్తో నేను ఖచ్చితంగా నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో నేను వర్క్ షాప్ జాయిన్ అయ్యాను. ఖచ్చితంగా 1 year. మనీ సంపాదించడం అనేది అసలు చాలా చిన్న విషయం. అది జస్ట్ మనం అంటే ఆ బేసిక్స్ ఫండమెంటల్స్ మనం కరెక్ట్ గా తెలుసుకుంటే అసలు మనం వర్రీ అనే పదం మన లైఫ్ లోకి రాదు. జస్ట్ అంటే మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే వే కూడా కరెక్ట్ గా ఉంటుంది. జస్ట్ మనకి దాని గురించి బేసిక్స్ ఫండమెంటల్స్ తెలియాలి అంతే. అది తెలియకుండా మనం ఎంత ఇన్కమ్ జనరేట్ చేసినా అది మనం కరెక్ట్ బ్యాలెన్స్ చేయలేక అది ఇంకా మనల్ని ఇంకా ఎక్కువ ట్రబుల్స్ లోకి నెట్టేస్తుంది. మనకి మనీని చూసే అంటే కోణం, మనం మనీతో కమ్యూనికేట్ చేయడం, ఇవి కరెక్ట్ గా ఎప్పుడైతే మన లైఫ్ లో అంటే మనీ ఎనర్జీతో మనం కోఆర్డినేట్ అవుతామో లైఫ్ అక్కడి నుంచి మ్యాజికల్ గా ఉంటుంది. అంటే మ్యాజికల్ గా అంటే అంటే ఎట్లా వస్తాయని కదా, అంటే ఇంతకు ముందు అనుభవించిన లైఫ్ కి ఇప్పుడు లైఫ్ కి చాలా తేడా ఉంటుంది. అది ఎలాగంటే అసలు అంతకు ముందు ఇబ్బంది పెట్టిన విషయాలు ఇప్పుడు మనల్ని ఏమాత్రం అంటే ఇదంతా ముందు మనకి దాని గురించి మనీ ఫండమెంటల్స్ గురించి మనకి మినిమం నాలెడ్జ్ లేకపోవడం వల్లే. అదే సార్ చెప్పినట్టు మనం చిన్నప్పటి నుంచి విన్న కొన్ని విషయాలు అవి బ్లాకేజెస్ రూపంలో ఉండి మన ఎదుగుదల. రాజుగారు మీకు కూడా అలాంటి బ్లాకేజెస్ కొన్ని ఉండినాయి కదా? అవును సార్.
ఆ బ్లాకేజెస్ ఉన్నప్పుడు అది రిలీజ్ అవ్వటానికి మీకు పట్టిన టైము, ఆ రిలీజ్ అయిన తర్వాత మీ ఎర్నింగ్లో కానీ మీ లైఫ్లో కానీ టెంపో తేడా ఏమైనా చెప్పగలరా? నాకు వర్క్ షాప్ కు రాకముందు నాకున్న పెద్ద బ్లాక్ అంటే నాకు ఉన్న మెయిన్ బ్లాక్ నా చేతిలో ఎప్పుడు డబ్బులు నిలవ అనేది నాకు ఎప్పుడు ఉండేది నాకు మైండ్ లో. నేను వర్క్ షాప్ సార్తో ఆ వర్క్ షాప్ 3 days లైవ్ వర్క్ షాప్ సార్తో జర్నీ చేసిన తర్వాత అది సార్ బేస్ లెవెల్ అంటే రూట్స్ లెవెల్లో బ్రేక్ చేసాడు. అసలు ఆ థాట్ దాన్ని ఓవర్కమ్ చేసిన తర్వాత నా లైఫ్ లో మనీ ఫ్లో అసలు అంటే నేను అక్కడ మ్యాజికల్ అనే వర్డ్ ఎందుకు వాడానంటే ఇది వరకు నా దగ్గర ఉండను మనీ, అంటే నేను మనీ ఉండదు అన్న స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నప్పుడు ఎలా అంటే దానికి తగ్గట్టు సిచ్యువేషన్స్ అండి. వన్స్ నా దగ్గర ఇంకా నాకు మనీకి ఇబ్బంది లేదు అన్న స్టేట్ ఆఫ్ మైండ్ కి వచ్చిన తర్వాత నా పర్సులు ఎప్పుడు డబ్బులు ఉంటాయి. నేను బిఫోర్ వర్క్ షాప్ మై పర్స్ అని చెప్పి, ఆఫ్టర్ వర్క్ షాప్ మై పర్స్ అని చెప్పి నేను ఫోటో మినిమం ఎంత ఉంటాయి ఇప్పుడు పర్సులో? సార్ 11,000 ఎప్పుడు ఉంటాయి, ఒక 5,000 10,000 అలా మామూలుగా వేరీ అవుతా ఉంటాయి. అంతకుముందు అంటే కనీసం ఒక 5,000 అన్నా ఎప్పుడు మెయింటైన్ చేయాలనేది నాకు కోరిక సార్. వర్క్ షాప్ కి వచ్చిన తర్వాత ఇంకా 11,000 అది ఫిక్స్ మీరు చెప్పిన కాన్సెప్ట్. అంటే నేను మామూలుగా అకౌంట్ లో వాటిలో మెయింటైన్ చేస్తాను కాబట్టి పర్సు మాత్రం ఎప్పుడు ఫుల్ గా ఉంటుంది సార్. రైట్. ఇదే ఇక్కడ నేను మిమ్మల్ని అసలు లైన్ లో తీసుకొచ్చిన కారణం ఏంటంటే నేను దీని గురించి అంటే ఈ యొక్క సబ్జెక్ట్ గురించి, ఈ యొక్క లెసన్స్ గురించి కానీ, లేదా ఈ యొక్క జనాల యొక్క సమస్యల గురించి కానీ మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము. అంటే నా యొక్క రీసెర్చ్ ఎలా నడుస్తుంది అనేది చాలా దగ్గర నుంచి చూస్తున్నాము. అంటే నా యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ దట్, యాటిట్యూడ్ టువర్డ్స్ హెల్పింగ్ పీపుల్ అనే దాని గురించి వాట్ ఈస్ యువర్ ఐడియా? ఫ్రెండ్స్, మామూలుగా నేను విఆర్ మనీ మ్యాగ్నెట్ అని చెప్పి ఒక వర్క్ షాప్ సార్ దగ్గర ఫస్ట్ అది బేసిక్ వర్క్ షాప్. నేను అప్పటి వరకు సార్ని మనీ యాంగిల్లోనే చూశాను, అంటే మనీ వరల్డ్ పర్ఫెక్ట్ గా చెప్తారు అనుకున్నాను. ఆ వర్క్ షాప్ తర్వాత సార్తో అసోసియేషన్ అనేది అంటే లైఫ్ లో ఒక సిచ్యువేషన్ ని మనం ఎలా ఫేస్ చేయాలంటే మనం చూసే విధానం, దృష్టికోణం, పర్సెప్షన్, అంటే అది ఆ ప్రాబ్లం ని మనం ఎలా తీసుకోవాలి అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ సఫర్ అవుతూ వరీ అవుతూ అక్కడ ఆగిపోతాం, అంటే మన థాట్ లెవెల్ అక్కడ దాకా తీసుకెళ్తుంది. నేను అలాంటి సిచ్యువేషన్ లో సార్తో మాట్లాడినప్పుడు అది అంటే మనీ విషయం కాదు, నాట్ ఓన్లీ మనీ విషయం అనేది సార్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను అంటే సార్ దగ్గర నేను నేర్చుకున్న విషయాల్లో మనీ అనేది 10%. అంతకు మించి బియాండ్ మనీ లైఫ్ లో చాలా విషయాలు నేను సార్ దగ్గర నేర్చుకున్నాను. ఈవెన్ నాకు నా లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్ నాకు చిన్న అంటే ఇది రిస్క్ గా ఉంది సిచ్యువేషన్ అంటే నేను వెంటనే సార్ ఫోన్ చేస్తాను, సార్ నా సిచ్యువేషన్ ఇది అంటే అసలు ఆ సిచ్యువేషన్ రావడానికి రూట్ కాజ్ దగ్గర నుంచి బ్రేక్ చేస్తాడు సార్. అది అంటే మనీ ప్రాబ్లం కాదు, అంటే మైండ్ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తాడు సార్. అది అంటే నేను సార్ నా కోణంలో అప్పుడు దాకా ఊహించలేదు, అంటే మనీ వర్క్ షాప్ తర్వాత. కానీ అంటే సార్ లైఫ్ కోచ్, ఓవరాల్ గా లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్ ని ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీ సింపుల్ టెక్నిక్ అంటే సింపుల్ వేలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది అంటే ఎక్స్పీరియన్స్ అవ్వాలి సార్, అంటే నేను చెప్పేది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నాకు బాగా తెలుస్తుంది. అంటే నేను అది మాటల్లో చెప్పలేను సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. సార్ ఇంకెవరైనా ఉన్నారా, ఎవరైనా మాట్లాడదలుచుకున్నారు? రామకృష్ణ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? చెప్పండి సార్. సునీల్ సార్, నేను చెప్పండి. మీ వర్క్ షాప్ ఒకటి వచ్చాను సార్. అవును, హైదరాబాద్ లో వచ్చాను. అవును, గుర్తుంటుంది. గరం మసాలా అయ్యో భలేవాళ్ళే సార్. యాక్చువల్గా నేను ఈ లైన్లోకి రాకముందు మెమరీ మీద ట్రైనింగ్ ఇచ్చేవాడు, బుక్ రాశాను సార్ మెమరీ మీద. ఒకసారి వచ్చారంటే నాకు గుర్తుండిపోతారు. మీ ఫ్రెండ్ పేరు మీ పేరు సునీల్ కుమార్, మీ ఫ్రెండ్ పేరు కిషోర్ కదా? ఓకే సార్, కరెక్ట్ సార్. అది మరి ఇంకా గట్టిగా చెప్తే మీ మసాలా పేరు కూడా చెప్తారు. రామకృష్ణ గారు ఉన్నారు, బాబు గారు ఉన్నారు, గోపు బాబు గారు ఉన్నారు. రైట్. చెప్పండి. ఫైనాన్స్ ప్లానింగ్స్ చాలా
కరెక్ట్గా ఉంటాయి సార్. ఉమ్, అది సార్ నేను కొన్ని ఆశిస్తున్నాను. ఓకే చాలా బాగుంటాయి సార్. ప్లానింగ్స్ కానీ ఐడియాస్ కానీ చాలా బాగుంటాయి. ఓకే. అంటే బాగుంటుంది అంటే ఎవరైనా బాగుంటుంది అంటారు సార్. టాంజిబుల్ రిజల్ట్ చెప్పండి. నా దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి, ఎందులో బెనిఫిట్ పొందారు, ఎంత సంపాదించారు? చలో లిటరల్ స్ట్రైట్ అవే. మనం చెప్పకూడదు కానీ మేము బిజినెస్ చేస్తున్నాం కాబట్టి అది వేరే సార్. సరే ఎన్ని రేట్లు పెరిగింది చెప్పండి. అలా తిరుగుతుంది సార్ మొత్తం. కానీ ప్లానింగ్ అనేది నేర్చుకోవాలి. సరే 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 మీరు చెప్పదలుచుకునేది నాకు అర్థమైంది. రామకృష్ణ గారు మీరు చెప్పండి. ప్లానింగ్ అనేది నేర్చుకోవాలి. రామకృష్ణ గారు నమస్తే సార్. బాగున్నారా? బాగున్నా సార్. ఎలా ఉన్నారు? అయ్యో బాబు, ఇంకా 50 మంది ఉన్నారు గ్రూప్ లో. మీ ఇద్దరు కబుర్లు తర్వాత చెప్పుకుందరు. మళ్ళీ ఒక ఫ్యామిలీ మెంబర్ ని మళ్ళీ కలిసి ఫీలింగ్ సార్. అంతేలేండి సార్ 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 చెప్పండి సార్. చాలా ఆనందకరం సార్. అసలు బిఫోర్ ఆఫ్టర్ అనేది ఒక హిస్టారికల్ చేంజ్ సార్. అది అంటే 11,000 మెయింటైన్ చేయడం, 55,000 మెయింటైన్ చేయడం, 1,00,000 మెయింటైన్ చేయడం అనేది అవన్నీ కాదండి. ఇప్పుడు మీకు మన దగ్గరకు వచ్చిన తర్వాత మీకున్న బిలీఫ్ సిస్టమ్ బ్రేక్ అయిన తర్వాత మీ ఇన్కమ్ ఫ్లో ఎలా పెరిగింది అది చెప్పండి సార్. 10 రెట్స్ 10 రెట్లు సార్. ఎన్ని రోజుల్లో? మాక్సిమం సంకల్ప వచ్చినప్పుడు సార్ కన్వెన్సీ సూత్రాకి వచ్చాను నేను ఇనిషియల్ గా. కన్వెన్సీలో చాలా యాక్టివిటీ ప్రాబ్లమ్స్ తెలిసాయి. బట్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూ లో సంకల్పలో ప్లాన్ చేసింది 1 year అనుకున్న దాన్ని నేను 3 months లో అచీవ్ అయ్యాను. 1 year లో చేద్దాం అనుకున్న ఆ సంకల్పంలో మనం రాస్తుంది అది నేను 3 months లో అచీవ్ అయ్యాను. ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే నేను అనుకోవడం చాలా తక్కువగా అనుకున్నాను, అది కూడా ఇప్పుడు ఒక బ్లాక్ అనిపిస్తున్నాడు. అంటే మళ్ళీ రేపు మీ వర్క్ షాప్ గురించి అనుకోవడం ఏంటంటే ట్రైనింగ్ అయిన తర్వాత కూడా కొన్ని బ్లాక్లు ఉన్నాయి. ఏంటంటే నేను ఆ రోజుకి అది చాలా ఎక్కువ అనుకున్నాను, బట్ ఇంకా ఎక్కువ అనుకుని ఉంటే కంపల్సరీ కూడా అచీవ్ అయ్యేవాడిని. నాకు ఎక్కువ మనకి పరిచయం ఎంతకాలం అయింది? మీకు నాకు పరిచయం ఎంతకాలం అయింది? సెకండ్ ఇయర్ సార్. 2 years కంప్లీటెడ్. 2 years కంప్లీటెడ్. ఈ 2 years లో నా దగ్గరికి వచ్చినప్పటికీ ఈ రోజుకి మీ ఇన్కమ్ పర్సంటేజ్ ఎన్ని ఎక్స్? హౌ మెనీ ఎక్స్? 10x సార్. 10x. ఓకే. హౌ మెనీ ఇన్కమ్ సోర్సెస్? అప్పుడు ఎన్ని, ఇప్పుడు ఎన్ని? అప్పుడు ఓన్లీ ఒక సింగిల్ ఉండే సార్. ఎక్స్పెండిచర్ మల్టీ ఉండేవి. ఇప్పుడు మల్టీ సోర్స్ ఓకే సార్. ఎన్ని ఉంటాయి ఇప్పుడు? ఏది కాదన్నా డైలీ ఒక 3 items చేస్తుంటారు సార్. 3 sources ఉంటారు సార్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సో దట్ ఈస్ దట్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఐ మీన్ టు సే, అంటే ఈ రాజు గారిని కానీ లేదా మన సునీల్ గారిని కానీ రామకృష్ణ గారిని కానీ పిలిచి లైన్లో మాట్లాడించడానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ సంథింగ్ ఐ వాంట్ టు షో యూ అంటే హౌ ఈజీ ఇట్ ఈస్, హౌ సింపుల్ ఇట్ ఈస్. అంటే మనం అనుకుంటుంది అప్పు అది పెద్ద బ్రహ్మ విద్య, పెద్ద అదేంటది రాకెట్ సైన్స్, పెద్ద బ్రహ్మరహస్యం. నథింగ్ అండి. అసలు ఈ ప్రపంచంలో అన్నిటికంటే సులువైన పని ఏదైనా ఉంది అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను అన్ని రకాలుగా పడి చెప్తున్నాను. అసలు ఈ ప్రపంచంలో అన్నిటికంటే సులువైన పని ఏదైనా ఉంది అంటే అది డబ్బులు సంపాదించడం. కాకపోతే ఎలాగో తెలియాలి డబ్బు సంపాదించడం నంబర్ 1. నంబర్ 2, డబ్బు సంపాదించడం కంటే దాన్ని మేనేజ్ చేయడం అంతకంటే ఇంపార్టెంట్. ఎందుకంటే మన లైఫ్లో మన చుట్టుపక్కల చూడండి, కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉంటారు. కోట్ల రూపాయలు సంపాదించిన తర్వాత చివరిలో నిలబెట్టుకోలేక మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇబ్బందులు పడి ఓల్డేజ్ హోమ్లో పిల్లల్ని ఓల్డేజ్ హోమ్లో పడేస్తే బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ మచ్ యూ ఎర్న్. ఇక్కడ మా రాజుగారికి కానీ లేదా రామకృష్ణ గారికి కానీ సునీల్ గారికి కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు నేర్చుకున్న మొట్టమొదటి విషయం ఏంటంటే ఎన్ని రూపాయలు సంపాదించాం కాదు, ఎన్ని రూపాయలు మనం హోల్డ్ చేయగలిగాం. సంపాదించిన ఎన్ని రూపాయలు మనం హోల్డ్ చేసి దాన్ని కరెక్ట్గా యూసేజ్లో అంటే కరెక్ట్ మార్గంలో మనకి మళ్ళీ ఇంకో రూపాయిని సంపాదించగలిగే విధంగా పెట్టగలుగుతున్నాం అనేది వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా బేసిక్గా నేర్చుకునే టార్గెట్. సో ఈ రీసెర్చ్ అనేది కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుందండి. ఎప్పటికప్పుడు నడుస్తూ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు కూడా నేను కొన్ని ప్రోగ్రామ్స్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉంటాను. ఎనర్జీ లెవెల్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉంటాను. అటెండ్ అవుతూ ఎప్పటికప్పుడు నాకు కొత్త కాన్సెప్ట్ రాగా నా కొత్త కాన్సెప్ట్ వెంటనే ఒక ప్రోగ్రామ్ రూపంలో అనౌన్స్ చేసేసి వీలైనంత ఎక్కువ మందికి అందజేయాలనేది నాకుండే ఎప్పటికుండే ఆరాటం. అందులో భాగంగా ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నటువంటి చిన్నప్పటి బిలీఫ్ సిస్టమ్స్ ఏవైతే మాట్లాడుతున్నాం చూసారో ఆ బిలీఫ్ సిస్టమ్స్ అన్నింటినీ తొలగించడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది ఇదివరకు నా దగ్గర. చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. తర్వాత దాన్ని కట్ షాట్ చేస్తూ అడ్వాన్స్ చేస్తూ జస్ట్ లాస్ట్ వీక్
I got a program, I got a concept, I got a technique with which కరెక్ట్గా రోజుకి మీరు 10 నిమిషాలు పనిచేస్తే వారం రోజుల్లో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న సమస్యలు ఏవైతే అనుకుంటున్నాం చూసారు, ఇప్పటిదాకా బిలీఫ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అనేవి, ఆ బిలీఫ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. జస్ట్ పర్ డే 10 minutes మీరు పని చేయాలి, దాని మీద ఫోకస్ చేయాలి. వారం 10 రోజులు యావరేజ్, అంటే మీకు మీ యొక్క ఇంటెన్సిటీని బట్టి 4 రోజులు అటు ఇటు కావచ్చు, లేదా కొంతమందికి ఇదిగో మా రామకృష్ణ గారు అన్నట్టుగా సంవత్సరానికి 3 నెలలు అయినట్టు నేను వారం అన్నది మీకు 3 రోజులకి అయిపోవచ్చు, లేదా వారం అన్నది ఈ 2 వారాలు పడుతుంది. నెల పట్టనివ్వండి సార్, నేను చెప్పింది అబద్ధం అనుకుంటే నెల పట్టనివ్వండి. నెల పట్టినా సరే మీరు గడిచిన కాలం కంటే రాబోయే కాలానికి మీరు ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకెళ్ళటం అనేది ఎంత అద్భుతమైన, అంటే ఆపర్చునిటీస్ ఎలా ఓపెన్ అయిపోతాయి అంటే ఆటోమేటిక్గా అద్భుతమైన ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. యూ విల్ నాట్ వర్రీ ఎట్ ఆల్. ఓకే రైట్, పాండమిక్ కాదు కదా, కరోనా కాదు కదా, దానికి ఎంతకంటే మించి ఏదైనా వచ్చినా సరే ఐ కెన్ మేక్అవుట్ మై ఎర్నింగ్స్ బికాజ్ ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్. అంటే ఇక్కడ పాయింట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇంకొక చిన్న ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో చెప్తాను, అర్థం చేసుకోండి. మనకి లైఫ్లో మనీ నేచర్ నుంచి వస్తాయండి. నేచర్ నుంచి మనకి లైఫ్లో మనీ వస్తుంది. ఆ మనీ ఎంత వస్తుందంటే మన బిలీఫ్ సిస్టమ్ ఎంత ఉందో అంత వస్తుంది. మన బిలీఫ్ ఎంతకి నాకు అర్హత ఎంత ఉంది అని ఎప్పుడైతే అనుకుంటామో అంత మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ వస్తున్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దానికి మనకి ఉన్న ఉద్యోగ వ్యాపార వ్యవహారం ఒక మార్గం, అది ఒక్కటే మార్గం కాదండి. మనం ఎప్పుడైతే ఆ బిలీఫ్ సిస్టమ్ నుంచి బయటకు వస్తామో 10 మార్గాలు అలా ఓపెన్ అయిపోతాయి. 10 మార్గాలు టక ఓపెన్ అయిపోతాయి అన్నమాట. డిఫరెంట్ వేస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తాయి అనమాట. మనకి డిఫరెంట్ సోర్సెస్ ఓపెన్ అయిపోతాయి. యూ విల్ బి ఓపెనింగ్, నాట్ ఎనీ అదర్ పర్సన్. మీరే ఓపెన్ చేయగలుగుతారు డిఫరెంట్ సోర్సెస్. ఆ తర్వాత ఈ డిఫరెంట్ సోర్సెస్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డబ్బుని ఎలా సంపాదించాలి, మనం అసలు కష్టపడే, అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఓల్డ్ ఏజ్లో మనం కష్టపడి పని చేయలేకపోతాము, శారీరక శ్రమతో సంపాదించలేకపోతాము, అయినా సరే ఖర్చులు ఉంటాయి అంటారు కదా. ఆ ఖర్చుల్ని సమాధానం చెప్పగలిగేటటువంటి సంపాదన మనం కష్టపడకుండానే, మన ఫిజికల్గా వర్క్ చేయకుండానే జనరేట్ చేసుకోగలిగేటంత అద్భుతమైన స్టేటస్కి మనం వెళ్ళచ్చు. ఇట్ ఈస్ వెరీ 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 ఈజీ, సింపుల్ అండి. మనీ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. Money making is very very simple. Money making is very very simple, not easy. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనీ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ బట్ నాట్ ఈజీ. ఈజీ ఎందుకు కాదంటే, దట్ డిమాండ్స్ ఏ హై లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. అంటే క్రమం తప్పకుండా క్రమశిక్షణ కోరుకుంటుంది. మనీ అనేది ఏమక్కర్లేదండి, మీకేమక్కడ సార్ నాకు ఒకటే క్వాలిటీ నాకు చెప్పండి, ఈ ఒక్క క్వాలిటీ నేను డెవలప్ చేసుకుంటాను, నేను రిచ్ అయిపోవాలి, నేను కోరుకున్నంత డబ్బు నా జీవితంలోకి రావాలి, వెనక్కి తీసి చూసుకోవాల్సిన నా 7 తరాలు కూర్చుని తిరగలిగేంత డబ్బు నాకు రావాలంటే నేను ఒక పాయింట్ చెప్తాను, కన్సిస్టెంట్ డిసిప్లిన్. అంతే, కన్సిస్టెంట్గా డిసిప్లిన్ ఉండాలి. ఫినిష్. ఇట్ ఈస్ సో ఈజీ. మనీ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అన్నమాట. దాని తర్వాత రైట్. సో మీలో ఎంతమంది సార్ నేను నా యొక్క బిలీఫ్ సిస్టమ్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాను, నేను ఆ బిలీఫ్ సిస్టమ్ బ్రేక్ చేయాలనుకుంటున్నాను ఎంతమంది అనుకుంటున్నారు? సే ఐ టెక్స్ట్లో కొట్టండి, ఐ అని కొట్టండి. ఎంతమంది మీ బిలీఫ్ సిస్టమ్ బ్రేక్ చేసి, చిన్నప్పటి నుంచి వచ్చిన సీడ్స్ని గీడ్స్ని మొత్తాన్ని బ్రేక్ చేసేసి యూ వాంట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ట్రాప్. మన పూర్వీకుల నుంచి మనకి మైండ్లో ఏర్పడ్డ, చిన్నప్పటి నుంచి 14 సంవత్సరాల లోపు ఏర్పడినటువంటి ట్రాప్ మొత్తం నుంచి బయటకు వచ్చేసి ఒక్కసారి ఫ్లయింగ్ కలర్స్, see a beautiful life and beautiful yourself. థ్యాంక్ యూ సార్. సో నేను అదే చెప్పాను కదా, మనకి నాకు రీసెంట్గా ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త టెక్నిక్ వచ్చిందని చెప్పి ఐ హ్యాడ్ అరేంజ్డ్ జూమ్ క్లాస్ ఆన్ సండే. ఇవాళ ఫ్రైడే, ఎల్లుండి సండే రోజున మార్నింగ్ 10 o'clock నుంచి 1 o'clock, ఓన్లీ 3 hours. నేను చెప్పేది 3 hours ఉంటుంది. ఆ 3 hours మీరు నేర్చుకున్న దాన్ని రోజుకు 10 నిమిషాలు చొప్పున వారం 10 రోజులు మీరు కనుక కరెక్ట్గా డిసిప్లిన్డ్గా, ఆయన చెప్తుంది అదే, డిసిప్లిన్డ్గా కనుక మీరు ఫాలో చేయగలిగితే యు ఆర్ అవుట్ ఆఫ్ ది ట్రాప్ ఫర్ ఎవర్. ఊరికి అలా పొయ్యి ఇలా రావటం కదండి, ఒకసారి బయటకు వచ్చారంటే ఫర్ ఎవర్. ఆ తర్వాత ప్రపంచం మొత్తం కలిసి కూడా మిమ్మల్ని ఆ ట్రాప్లో తోయదలుచుకున్నా యూ కెన్ నాట్ గో బ్యాక్. సో పవర్ఫుల్ కాన్సెప్ట్. ఐ వాంటెడ్ టు గివ్ యూ పీపుల్.
సో ఐ వాంట్ టు రీచ్ ఫర్ మ్యాక్సిమం పీపుల్. యాక్చువల్గా నా ప్రోగ్రామ్స్ అన్ని కూడా కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయని చెప్పి జనాలందరి యొక్క ఫీలింగ్. సరే ఆ ఫీలింగ్ కోసం ఎంతమంది ఆగుతున్నారో చూద్దామని చెప్పి దీన్ని ఒక ట్రయల్ బేసిస్ కింద ఐఎమ్ జస్ట్ ఛార్జింగ్ 399 రూపీస్. ఈ 399 రూపీస్ మార్నింగ్ 10 o'clock to 1 o'clock జూమ్ సెషన్లో మనీ మ్యాజిక్ స్క్రిప్ట్ అనేది ఉంటుంది. దానికి ఐటమ్స్ కొన్ని కావాలి. ఐటమ్స్ రేపు పొద్దున్న 10 o'clock నేను గ్రూప్లో అనౌన్స్ చేస్తాను. అవన్నీ ఐటమ్స్ తెచ్చుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు కనుక ఎవరైనా జాయిన్ కాదలుచుకుంటే ఎలా జాయిన్ అవుతారు? మీరు ఎక్కడెక్కడ డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చారు కదా. ఓకే, జస్ట్ వెయిట్, గివ్ మీ ఎ సెకండ్. నేను ఇక్కడ చాట్ బాక్స్లో మీకు అది ఆ లింక్ ఇస్తాను. ఆ లింక్ని మీరు తీసుకుని యూ కెన్ జాయిన్ విత్ దట్ లింక్. ఈ లింక్ ఏమవుతుందంటే, రాజు గారు మీ దగ్గర లింక్ ఉందా? లింక్ ఉంటే దాని ఇన్స్టాగ్రామ్ లింక్ వేయండి ప్లీజ్. రాజు గారు కానీ రామకృష్ణ గారు కానీ. అంటే నేను ఇప్పుడు దీన్ని రికార్డింగ్లో ఉంది కాబట్టి నేను దాన్ని మినిమైజ్ చేయలేను. ఐ కెనాట్ గెట్ టు దట్ లింక్. ఎనీబడి కెన్ పుట్ ఓన్లీ ద లింక్. మనీ మ్యాజిక్ స్క్రిప్ట్. యా, ఆదిత్య గారు మీరు ఉన్నారుగా, వంశీ గారు వచ్చారుగా. లేదు, మీరు జాయిన్ అయ్యారు కరెక్ట్. దాని లింక్ కావాలి నాకు, సో దట్ అవర్ అదర్ ఫ్రెండ్స్ కెన్ యూటిలైజ్ ఇట్. ఎస్ సార్. ఓకే, చూసారా, ఒక్కసారి ఒకళ్ళని అడిగితే నలుగురు వస్తున్నాయి, వస్తున్నాయి, కంటిన్యూ టకటక వస్తున్నాయి. రైట్. సో షేర్ దిస్ లింక్. అండ్ సార్ మీరు ఎవరైతే దీంట్లో షేర్ చేస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి మీరు ఏ గ్రూప్ నుంచి ఈ ప్రోగ్రామ్కి వచ్చారో ఆ గ్రూప్లో కూడా దయచేసి షేర్ చేయండి. మీ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండుంటారు. సో దిస్ విల్ మేక్ చేంజ్. ఒకటండి, డబ్బు విషయంలో ఒకటి సింపుల్గా నేను చెప్తాను, సింగిల్ పాయింట్ ఫార్ములా. దాంతో నేను క్లోజ్ చేస్తాను. నా యొక్క 21 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకుంది ఏంటంటే, మనీ మేకింగ్ అనేది సింపుల్గా చెప్పాలంటే వ్యవసాయం లాంటిది. మనీ మేకింగ్ అనేది వ్యవసాయం లాంటిది. మన ఈ నేలని దున్ని చదును చేయాలి, తర్వాత స్కిల్స్ అనే విత్తనాలు వేయాలి, వాటికి సమయం అనే నారు నీరు పోయాలి, ఆ తర్వాత ఒక రోజున కాయలు కాస్తాయి. సో ఇక్కడ విత్తనాలు నాటకుండా, శ్రమ పెట్టకుండా డబ్బు కావాలి అని కోరుకుంటే, విత్తనాలు నాటకుండా కాయలు కావాలని ఆశించడం ఎంత మూర్ఖత్వమో, ఏ పని చేయకుండా ఏమీ చేయకుండా ఫ్రీగా నాకు డబ్బులు రావాలని కోరుకోవడం కూడా అంత మూర్ఖత్వం. సో మనీ డస్ నాట్ కమ్ ఫ్రీ అండి. ఒకటే విషయం చెప్తాను, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లా, కర్మ సిద్ధాంతం ప్రకారం కారణము ఫలితము రెండు ఉంటాయి. అంటే ప్రతి పనికి ఇప్పుడు ఇవాళ మనం ఉన్నామంటే, ఇవాళ మనందరం ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే, ఇవాళ మనం ఈ కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నారంటే ఇది మనకి ఫలితం అండి. ఇది మనకి ఫలితం అంటే ఒకప్పుడు మనం దీని ఏర్పాట్లు సరిగ్గా మనం చేసుకోకపోవడం వల్ల, దీనికి కావాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోకపోవడం వల్ల ఫలితాన్ని అనుభవిస్తున్నాం. ఇఫ్ యూ అగ్రీ, రైట్? అగ్రీ, టైప్ అవుట్ అగ్రీ. ఒకప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనీ విషయంలో తీసుకోవాల్సిన, అంటే చూడాల్సిన విధానంలో డబ్బులు చూడకపోవడం వల్ల, చేయాల్సిన పనులు చేయకపోవడం వల్ల ఇవాళ మనం పాండమిక్ లో ఇబ్బందులు పడుతున్నాం. సో ఇట్ ఈస్ ఎ రిజల్ట్. ప్లీజ్ అండర్స్టాండ్. ఈ సిచ్యువేషన్ గనక మీకు కారణంగా మారితే, అంటే మీకు లెసన్ నేర్చుకోవడానికి కానీ, లేదా మీకు ఒక కొత్త ఆలోచనకు కానీ ఇది గనక కారణంగా మారితే, రాబోయే కాలంలో ఫలితంగా మళ్ళీ డబ్బు వస్తుంది. అండర్స్టాండింగ్. ఇవాళ డబ్బు విషయంలో మీకు ఫలితంగా వస్తుంది. అంటే డబ్బు ఎప్పుడు కూడా మనం ఒక పని చేస్తే దానికి ఫలితంగా వస్తుంది, కానీ డబ్బు కోసం మనం పని చేస్తే డబ్బు రాదండి. డబ్బు కోసం మనం పనిచేస్తే డబ్బు రాదు. డబ్బు రావాలంటే ఏం చేయాలో ఆ పని చేస్తే డబ్బు వస్తుంది. డబ్బు ఎప్పుడు కూడా ఫలితమే, బ్యాక్ రిటర్న్ అనమాట. డబ్బు ఎప్పుడు కూడా తిరిగి వచ్చేదే, దానికోసం మనం పరిగెడితే వచ్చేది కాదు. అర్థం కాలేదు, రైట్? సార్, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు ఇంగ్లీష్లో. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే తెలుగులో కర్మ సిద్ధాంతం అంటారు. మన భగవద్గీతలో కూడా చెప్తారు కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే, ఒక సిచ్యువేషన్ మనకి ఏర్పడిందంటే, లెట్ us సే ఫర్ సపోజ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనకి సమస్య ఏర్పడింది అంటే, ఈ సమస్య మనకి గతంలో మనం చేయాల్సిన పని చేయకపోవడం వల్ల, లేదా ఒక పని చేయడం వల్ల, ఏం పని చేయడం వల్ల? బద్దకించడం వల్ల, ఆ పని చేయకపోవడం వల్ల, అంటే అక్కడ ఒక కర్మ జరిగింది కాబట్టి ఇక్కడ ఫలితం వచ్చింది సమస్య రూపంలో. ఈ సమస్యని గనక మనము కారణంగా తీసుకుని ఇక్కడ గనక మనం నేర్చుకోగలిగితే,
ఇక్కడ కనుక మనం నేర్చుకోగలిగితే ఇది ఫలితంగా రేపొద్దున మనీ రూపంలో వస్తుంది. రైట్ సురేష్ గారు, యామ్ ఐ క్లియర్ నా? రైట్, ఫెంటాస్టిక్. సో మనీ ఎప్పుడు కూడా ఫలితంగానే వస్తుందండి. అంటే మనకి డబ్బులు లేవు అంటే డబ్బులు లేవేలాగా ఇప్పుడు ఇవాళ రోజున మనకి ఈ మీటింగ్కి జరగక ముందు కూడా ఈ మీటింగ్లో కూడా జనాలు చాలా మందికి ఇప్పుడు కూడా ఆలోచించి డబ్బులు లేవేలాగా డబ్బులు లేవేలాగా డబ్బులు లేవేలాగా డబ్బులు లేవేలాగా. సారీ, డబ్బులు లేవేలాగా క్వశ్చన్కి ఆన్సర్గా డబ్బు రాదండి. డబ్బులు లేవేలాగాకి ఆన్సర్గా డబ్బు రాదు. డబ్బు రావాలంటే నేనేం చెయ్యాలి, డబ్బు రావాలంటే నేనేం చెయ్యాలి, నా దగ్గర ఉన్న సమర్థత ఏంటి, నా దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి, నా దగ్గర ఉన్న ఎబిలిటీస్ ఏంటి, నా దగ్గర ఉన్న క్యాపబిలిటీస్ ఏంటి, నా దగ్గర ఉన్న వాటి క్వాలిఫికేషన్స్ ఏంటి, నేను ఏమేం చేయాలి. అంత ఎందుకంటే సార్ అవన్నీ ఎందుకు సార్, లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆ అమ్మాయి శారద గురించి చెప్తున్నారు కదా, సాఫ్ట్వేర్ జాబ్ పోయింది, సాఫ్ట్వేర్ జాబ్ పోయింది, సాఫ్ట్వేర్ జాబ్ పోయింది అని చెప్పి. సాఫ్ట్వేర్ జాబ్ పోగానే ఆ అమ్మాయి జాబ్ పోయిందని చెప్పి మళ్ళా కూర్చోలేదు కదా. ఆ అమ్మాయి వెంటనే నేను ఏం చేయగలను అనుకుంది, కూరగాయలు బండి పెట్టుకుంది. ఆ కూరగాయలు బండి పెట్టుకున్నప్పుడు అంటే దట్ ఈస్ షీ హ్యాడ్ సెంట్ అ స్ట్రాంగ్ మెసేజ్ టు ది యూనివర్స్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సిట్ ఐడిల్. డబ్బు కోసం నేను ఏ పని అవసరమైనా చేస్తాను, నేను చేయగలిగిన పని ఏదైనా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న అన్న మెసేజ్ని ఆ అమ్మాయి యాక్షన్ ద్వారా పెట్టింది. ఎప్పుడైతే ఆ అమ్మాయి యాక్షన్ ద్వారా పెట్టిందో ఇప్పుడు ఆ అమ్మాయికి కనీసం 10-15 ఉద్యోగాలు, ఈవెన్ సోను సూద్ కూడా నేను ఉద్యోగం ఇస్తానమ్మన్నాడు. సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ద నేచర్. ఆ మ్యాజిక్ ఆఫ్ ది నేచర్ ఆ యొక్క సిస్టంలోకి మనం ఒక్కసారి ప్లేస్ కావాలి. ఆ సర్కిల్లోకి మనం ఒక్కసారి ప్లేస్ అయితే లైఫ్ ఈజ్ మ్యాజికల్ అండి. లైఫ్ ఈజ్ మ్యాజికల్. ఇప్పుడు మీరు నా వెనకాల కూడా వీళ్ళందరికీ ఫోన్ చేసి మాట్లాడచ్చు, మా మిత్రులు ఎవరైనా సరే, దే ఆర్ జస్ట్ హ్యాపీ అనమాట. అంతే, సమస్య నో ప్రాబ్లం, వీ కెన్ సాల్వ్ ఇట్. అంటే ఇంకొక విషయం చెప్తాను నేను. నెక్స్ట్ మంత్ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ అనదర్ ప్రోగ్రామ్. ఐ సెడ్ కంటిన్యూస్గా నేను లాంచ్ చేస్తాను. నెక్స్ట్ మంత్ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ అనదర్ ప్రోగ్రామ్. బీ రెడీ. ఉన్న వనరులతో, అంటే మీకు వనరులు ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నాయి, వస్తువులు, ల్యాప్టాప్ ఉంది, బైక్ ఉంది, కార్ ఉంది, ఏదో వనరులు ఉన్నాయి కదా. ఉన్న వనరులతో నా 100 సంపాదన మార్గాలు. నేను మీ దగ్గర కొత్తగా పెట్టుబడి తీసుకురామని చెప్పను, కొత్తగా రిసోర్సెస్ చేయమని చెప్పను, కొత్త క్వాలిఫికేషన్ పెంచుకోమని చెప్పను. నేను ఏది అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నది తప్ప ఇంకేది వేరే కొత్తగా అవసరం లేదు నాకు. మీ దగ్గర ఉన్న వాటితోటి 100 సంపాదన మార్గాలు చూపిస్తాను మీకు. సారీ, నేను చూపించను, మీతోటే తీయిస్తాను. మీ బ్రెయిన్ వాష్ చేసి మీ బుర్రలోంచే అరే నాకు తెలిసి ఇన్ని మార్గాలు ఉన్నాయా, నేను బతకడానికి, నేను సంపాదించడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయి, నాకు తెలియలేదని మీరే ఆశ్చర్యం, షాక్ ఆఫ్ ది లైఫ్ అన్నమాట. మీ మార్గాల్లో మీ బ్రెయిన్ నుంచి తీయిస్తాను. ఆ 100 మార్గాలు బయటకు వచ్చిన తర్వాత యూ కెన్ ఆప్ట్ 3 or 4. Life is changed. So the point here is కరోనా పాండమిక్ లో నేను ఏం చేయగలనా అని చెప్పి ఆలోచిస్తే, ఇదివరకు మనకి ఆఫ్లైన్ వర్క్షాప్లో డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి నేను ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేయగలను. అటువంటి ఎక్స్పీరియన్సెస్ నేను ఆన్లైన్లో ఎలా క్రియేట్ చేయగలను అనే దాని మీద నా రీసెర్చ్ నడుస్తుంది. సో ఎవ్రీ ప్రోగ్రామ్ ఐఎమ్ అనౌన్సింగ్ నౌ డేస్ ఈజ్ ఎ యూనిక్ వన్. ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇట్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే అన్నమాట. సో మేబీ నేచర్ అట్ గివెన్ మీ బాబు, నువ్వు ఇలాగా హోటల్లో కూర్చొని 10 మందికి 20 మందికి చెప్తా కూర్చుంటే నీ జీవితం తెల్లారిపోద్ది. నాకు నీతో చాలా పనులు ఉన్నాయి, చాలా 100 మందికి చేరాలి, నువ్వు చేరాలంటే ఇలా ఆఫ్లైన్లో కూర్చుంటే కుదరదు, ఆన్లైన్కి వచ్చేయాలి నువ్వు అని చెప్పి మేబీ పాండమిక్ నాకు చెప్పిన టీచింగ్ అని అనుకుంటున్నాను నేను. కాబట్టి ఐ హ్యాడ్ షిఫ్టెడ్ టు ఆన్లైన్. డెఫినెట్లీ ఆఫ్లైన్ కోర్సెస్ కూడా ఉంటాయి, బట్ నాట్ అట్ దిస్ రేంజ్. సో I'll be unmuting everybody, and if at all anybody want to say what is your take home, ఈ గంటన్నర సేపట్లో మీరు ఏం నేర్చుకున్నారు అనేది ఎవరైనా 2-3 చెప్తే we can feel happy and we can call it a day. ఎవరైనా సరే మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు, మీరు అన్మ్యూట్ చేసుకోవడానికి వీలుగానే ఉండదు. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. ది బిలీఫ్ సిస్టమ్ మటుకు 100% కరెక్ట్ సార్. హలో, వింటున్నామండి, వినిపిస్తాను, చెప్పండి మీరు. అదే బిలీఫ్ సిస్టమ్ చెప్పారు కదా, దాన్ని బ్రేక్ చేస్తేనే కానీ వి కెనాట్ గెట్ న్యూ ఐడియాస్ అని. అది మటుకు 100% కరెక్ట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Anyone else? We'll not go on waiting అండి. మీరు చెప్పదలుచుకుంటే టకటగా చెప్పేయాలి, లేదంటే మన సెషన్ క్లోజ్ చేసింది.
సార్ పాజిటివ్ ఆలోచన చేయడం వల్ల మన లైఫే పాజిటివ్ గా అవుతుంది అనేది నాకు అర్థమైంది సార్. దట్స్ పర్ఫెక్ట్, దట్స్ పర్ఫెక్ట్, దట్స్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నమస్తే అండి, చెప్పండి. కరోనా రావడం మంచిగా అనిపిస్తుంది సార్. ఆహా, కరోనా రావడం కూడా మంచిగా అనిపిస్తుంది సార్. ఓకే, ఏంటి మీ దగ్గర చేంజెస్ ఏంటి చెప్పండి. బాపట్ల ఎలా ఉంది చెప్పండి, బాపట్ల బీచ్ ఎలా ఉందో చెప్పండి. సార్ నేను కరీంనగర్ లో ఉంటున్నా సార్, ఇప్పుడు పెద్దపల్లిలో. ఓకే, నేను ఇంటికి వెళ్ళి ఒక 2-3 నెలలు అవుతుంది సార్. ఓకే సార్ ఇప్పుడు కరోనా రావడం వల్ల మీతో ఇంటరాక్షన్ ఎక్కువైంది, ఎక్కువ సార్లు ఇంటరాక్షన్ అవడం వల్ల మాకు చాలా అద్భుతంగా ఉంది సార్. మీరు చెప్పిన అన్ని ఇత్తనాల్లో పడిపోయినాయి సార్ బుర్రలో, అవి మెల్లగా మొలకెత్తుతాయి సార్. మీరు ఇంతకుముందు కోర్స్ అన్నారు కదా, ఈ కరోనా రాకముందు ఒక 10 మందిన 20 మందిన కోటేశ్వరులా చేస్తాను అన్నారు కదా, ఆటోమేటిక్ గా మేము కూడా మారిపోతామేమో అనిపిస్తుంది సార్. శుభం. పట్టింది సార్, కొంచెం టైం పట్టింది. టైం పట్టుద్దండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన, మనీ విషయంలో జనాలందరూ చేసే పొరపాటు ఏంటంటే వి ఎక్స్పెక్ట్ ఓవర్ నైట్ రిజల్ట్స్. అది జరగదండి. ఇప్పుడు మనకి ఎంత తొందరగా ఉంటే మటుకు ఇవాళ విత్తనం నాటి 100 బిందెలు నీళ్ళు పోస్తే కాయలు కాస్తుందా? ఆ విత్తనం మొలకెత్తాలి, గట్టిపడాలి, చెట్టు అవ్వాలి, కాయలు కాయాలి. దట్ హ్యాస్ ఎ నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. కాకపోతే ఏంటంటే ఆ కోర్స్ ఆఫ్ టైం మనం కొంచెం స్పీడ్ పెంచగలుగుతామే తప్పితే అసలు మొత్తం కోర్సుని కంప్లీట్ చేసేసి మనం ఓవర్ నైట్ లో రిజల్ట్ ఇస్తామనేది ఒకవేళ మీకు ఎవరైనా చెప్పినా అది అబద్ధం మాత్రం అవుతుంది. ఒకవేళ అలా వచ్చినా అది నిలబడదండి. నిలబడకపోవడానికి కారణం ఏంటంటే మనకి మనీ హ్యాండ్లింగ్ నేర్చుకోకుండా మనీ వచ్చేస్తే నిలబడదు. కాబట్టి మీకు చెప్పాల్సింది ఏంటంటే ప్రపంచం వ్యాప్తంగా 99% లాటరీ విన్నర్స్, కౌన్ బనేగా కరోడ్పతి లాంటి రియాలిటీ షో విన్నర్స్, ఈ పూల్ గేమ్ విన్నర్స్, ఎవరైతే ఇట్లా ఏదైతే జాక్ పాట్ విన్నర్స్, ఎవరికైతే సడన్ గా కోట్లు వచ్చి పడిపోతాయో వాళ్ళు 6 నెలల్లో అంతకు ముందు కంటే దారుణమైన స్థితికి వెళ్ళిపోతారు. అంతకంటే దారుణమైన ఎందుకు అంటే వాళ్ళకి మనీ హ్యాండ్లింగ్ నేర్చుకునే కంటే ముందు మనీ వచ్చేసింది. సో అది హ్యాండిల్ చేయలేదు. అది హ్యాండిల్ చేసి వాళ్ళకి ఊపిరాడుతూ అరే ఏం చేయాలి అయినా సరే టక్కన వెళ్ళిపోయి ఉంటాయి అనమాట. మనీ మొత్తం ఎగిరిపోయి ఉంటాయి, మొత్తం జేబు ఖాళీ అయిపోయి మళ్ళీ అంతకు ముందు స్టేజ్కి వచ్చి కూర్చొని ఉంటారు. సో ఐ ప్రిఫర్ ఫస్ట్ లర్న్ హ్యాండ్లింగ్ మనీ. మేకింగ్ మనీ బికమ్స్ వెరీ ఈజీ. ఇట్లా వచ్చేస్తారు మేకింగ్ మనీ, హ్యాండ్లింగ్ మనీ వస్తే కనుక. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సార్ ఎనీవన్ ఎల్స్? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కొంచెం మీ వాయిస్ మీ ఫేస్ కూడా చూపిస్తే విల్ ఫీల్ హ్యాపీగా సార్. చెప్పండి. దిస్ ఇస్ నరేష్ బాబు సార్. Actually last from 1 year or 2 years onwards I am following you in psychology today. Okay. కానీ లాస్ట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో నేను సంపాదించడం స్టార్ట్ చేశాను సార్. సో త్రూ ఆన్లైన్ యోగా క్లాసెస్, ఎక్సలెంట్. ఈవెన్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో ఐ యామ్ టేకింగ్ క్లాసెస్ సార్. ఆన్లైన్ కి వెళ్ళారంటే అదర్ స్టేట్స్ కాదండి, అదర్ కంట్రీస్ కూడా. వరల్డ్ ఇస్ స్మాల్. yes sir, వరల్డ్ ఇస్ స్మాల్. థ్యాంక్ యూ సిద్ధార్థ గారు, గుర్తు చేశారు. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే నాకు మనీని హ్యాండిల్ చేయడం కూడా తెలుస్తుంది సార్. లాస్ట్ వర్క్ షాప్ కి నేను మీ లాస్ట్ జూమ్ క్లాస్ కి అటెండ్ అయినప్పుడు మీరు ఒక మాట అన్నారు సార్, ఈవెన్ ఈ చిల్లర 19,000 చిల్లర 20,000 చిల్లర ఇది ఉండకూడదు. ఈవెన్ ఇప్పుడు మీ పర్స్ లో ఎంత ఉంది అని చెప్పగలిగితే చెప్పండి అంటే ఈవెన్ 114 రూపాయలు ఉంది అని ఎగ్జాక్ట్ గా చెప్పగలిగినప్పుడే మీకు రెస్పెక్ట్. వి వాంట్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పైసా, ఈచ్ అండ్ ఎవ్రీ. సో అది నేను చాలా రియలైజ్ అయ్యాను. ఇప్పుడు నాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. నేను చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది చాలా టెక్నిక్స్ లో ఒక చిన్న పిల్ల టెక్నిక్ అనమాట, చాలా పిల్ల టెక్నిక్ అనమాట ఇది. మీరు ఫాలో చేస్తుంది, రైట్ సార్? ఇప్పుడు మీకు మన సిద్ధార్థ గారు నెల్లూరు నెట్వర్క్ మార్కెటింగ్ సార్. నెట్వర్క్ మార్కెటింగ్ అనే విషయానికి వచ్చేసరికి ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే సార్, ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా మంచి కాన్సెప్ట్ అండి. చాలా చాలా అద్భుతమైన బిజినెస్ మోడల్ అది. బట్ ఇండియాలోకి వచ్చిన తర్వాత ఇండియన్ కల్చర్కి అది సూటబుల్ కాలేదు. ఇండియన్ కల్చర్కి, ఇండియన్ ఎన్విరాన్మెంట్కి అది సూటబుల్ కాలేదు. సూటబుల్ కాలేకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ విషయం ఏమవుతుందంటే, దీన్ని అసలు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేదాన్ని సరిగ్గా అర్థం చేసుకుని నడిపించగలుగుతున్న వాళ్ళు ఇండియన్ కంపెనీస్లో ఇప్పటిదాకా ఎవరు లేరండి. ఎందుకు నేను గ్యారెంటీగా చెప్పగలుగుతానంటే, నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మా సర్కిల్లో ఉన్నారు. స్టార్ట్ చేసిన వాళ్ళు మా సర్కిల్లో ఉన్నారు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రాబ్లం ఏమవుతుందంటే, అగైన్ సేమ్ ఇట్లాగే నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంలో వస్తారే కానీ ఆ డబ్బు రావడానికి ఏం చేయాలనే ఉద్దేశంలో
మిమ్మల్ని ఆ గ్రూప్లోకి తీసుకెళ్ళినవాడు నేర్పడు, అసలు వీడికే తెలియదు. వీడికి ఏమని చెప్పబడుతుంటే సింపుల్ ఒకటే ప్రాబ్లం చెప్తాను, పెద్ద ప్రాబ్లమ్స్ అక్కడ సింగిల్ ప్రాబ్లం చెప్తాను. మీరు పిలిచేటప్పుడు బాబు మా నెట్వర్క్ మార్కెటింగ్ నువ్వు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది, కష్టపడి పనిచేస్తే నీకు డబ్బులు వస్తాయి అని చెప్తే ఒకడైనా జారుతాడా? జారుతాడా ఒకడైనా? సిద్ధార్థ గారు, మా నెట్వర్క్ మార్కెటింగ్లో మా సిస్టంలోకి వస్తే మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది, కష్టపడి పనిచేస్తే డబ్బులు వస్తాయని చెప్తే ఒకడైనా చేరతాడా? చేరడు. కాబట్టి ఏం చెప్తారు, మీరు కూర్చోండి సార్ మేము సంపాదించి పెడతామంటారు. అంటే వాడికి ఏం చెప్తున్నావు, రైట్ ఫ్రమ్ ద డే 1 నువ్వు కూర్చుంటే సార్ నేను సంపాదించి పెడతా అంటున్నావు. అంటే వాడు దేనికి ప్రిపేర్ వస్తున్నాడు? కూర్చొని తినడానికి ప్రిపేర్ వస్తున్నాడు. ఆ కూర్చొని తినడానికి ప్రిపేర్ వస్తున్న వ్యక్తిని మనము వాడు సంపాదిస్తే మనం కూర్చొని తిందామని మనం ఉద్దేశంలో, అంటే మనం సంపాదించి పెడితే తిందామని వాడు చూస్తున్నాడు, వాడు సంపాదించి పెడితే తిందామని మనం ప్లాన్ వేస్తున్నాం. అల్టిమేట్గా కొంతకాలం గడిచేసరికి ఏమైపోతుందంటే ఎదురెదురుగా కూర్చొని ఇద్దరు బిచ్చగాళ్ళు ఒకటి దగ్గర ₹100 అవతలోడికి ఇస్తున్నాడంట, అవతలోడు ₹6 ఇడికి ఇస్తున్నాడు, ₹7 అడికి ఇస్తున్నాడు. అంటే ఇద్దరు బిచ్చగాళ్ళు ₹1 అటు ఇటు మార్చుకుంటున్నారు. టర్న్ ఓవర్ ఆ రోజుకి 10,000 అయింది. 10,000 సార్లు ఇటు చూసుకునేసరికి 10,000 సార్లు టర్న్ ఓవర్ అయింది అనమాట. 10,000 సార్లు టర్న్ ఓవర్ అయ్యేసరికి అబ్బా 10,000 సంపాదన వచ్చిందిరా మనకి. నిజానికి ఎంత ఉంది అక్కడ? ₹1. నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క సిస్టము, టీం వర్క్ అలా ఉంటుంది. కావాలంటే చూసుకోండి. వీడేమో వాడు సంపాదించుకొస్తాడని వీడు కూర్చుంటాడు, వీడు సంపాదించి పెడతాడని వాడు కూర్చుంటాడు. ఏ రోజునైతే మీ నెట్వర్క్ మార్కెటింగ్లో, మా నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు కష్టపడి పని చేస్తే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు కష్టపడి పని చేసుకోవడానికి మీరు రండి అన్నప్పుడు ఎవడైతే వస్తాడో, అలా ట్రాన్స్పరెంట్గా, ఆనెస్టీగా, నిజాయితీగా చెప్పి ఎప్పుడైతే మీరు టీంలో చేర్చుకోగలుగుతారో, అలా చేరడానికి ఎవడైతే వస్తాడో, దట్ డే నెట్వర్క్ మార్కెటింగ్ విల్ సర్వైవ్. That day network marketing will get success. 99.99% ఎందుకని 0.01% నేను చెప్తున్నానంటే నాకు తెలియదు కాబట్టి. అలా చెప్తున్న కంపెనీ నాకు తెలియదు కాబట్టి, నాకు తెలియనంత మాత్రాన ఈ ప్రపంచంలో లేదని చెప్పడానికి వీల్లేదు కాబట్టి ఆ 0.01% అయినా నేను దాన్ని గ్యాప్ ఇచ్చాను. అదర్వైజ్ ఐ కెన్ సే 100%. నో బడీ, ఈవెన్ కంపెనీ వాళ్ళు కూడా ఆ మాట చెప్పారు. సార్ ఇక్కడ ఈ సిద్ధార్థ గారు, ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో లీగాలిటీకి వచ్చేసరికి ఇదివరకు ఏమైందంటే ఇది చిన్న, అంటే చట్టంలో లొసుగుని ఆడుకుంటున్నారండి. చట్టంలో చిన్న లొసుగు ఉంది, ఆ లొసుగుతో ఆడుకుంటున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు. చట్టం ఏం చెప్పిందంటే ఈ యొక్క మనీ లాండరింగ్, అంటే మనీ రొటేషన్ సిస్టమ్ని, మీరు మనీ రొటేషన్ సిస్టమ్ని లేదా బైనరీ మార్కెట్ నువ్వు నలుగురు చేస్తే వాళ్ళకి కమిషను, వాళ్ళు చేస్తే ఇంకా కమిషను, వాళ్ళు చేస్తే ఇంకా కమిషను అని చెప్పి ఏదైతే చేయటం ఉందో ఆ మనీ కమిషన్ బేసిస్ని ఇల్లీగల్ అని చెప్పి బ్యాన్ చేసింది. సార్ శంకర్ సాయి గారు మీ పాయింట్కి వస్తున్నారు. ఓకే, బ్యాన్ చేసింది. బ్యాన్ చేసినప్పుడు ఈ 2016లో మీరు లీగల్ అయిందన్నారు కదా, ఆ 2016లో వాళ్ళు ఏం చేశారంటే, సార్ మేము ఎక్కడ నెట్వర్క్ మన మనీ యొక్క రొటేషన్ చేయట్లేదండి, ఇదిగోండి ఈ ప్రోడక్ట్ ₹50,000 అండి, ఈ ప్రోడక్ట్ మా దగ్గర ₹50,000 కట్టిన వాళ్ళకి మేము ఈ సరికిస్తున్నాము, మనీ కట్టిన వాడికి సరికిస్తున్నామని కంపెనీ నుంచి డైరెక్ట్గా మేము వీడికి అమ్ముతున్నాం కాబట్టి మధ్యలో కమిషన్ మేము తీసుకుంటున్నాము అని చెప్పి దాన్ని ట్విస్ట్ చేశారు. అంటే స్టోరీని అవ్వగాదండి ఈవిడ ముసలమ్మ, ఆవిడ అవ్వ వద్దన్నారు, మీరు అవ్వను వద్దన్నారు కదా, అవ్వను తీసేసాము, ఇప్పుడు ముసలమ్మని పెట్టుకున్నాము, రైట్, ఇప్పుడు ముసలమ్మ పనిచేస్తుంది అని చెప్పి ఏం చేశారంటే ఈ యొక్క ఈ ప్రోడక్ట్ కనుక మాకు ఇస్తున్నారు, ప్రోడక్ట్ ఇస్తే కనుక మాకు ఈ ప్రోడక్ట్ వల్ల మాకు జరుగుతుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ మాకు, అంటే కట్టిన 50,000కి ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి ఎవరికి నష్టం జరగట్లేదు, ఇట్ ఈస్ ఓన్లీ కంపెనీ నుంచి బై ప్రోడక్ట్ చేస్తున్నాం మేము అని చెప్పి ఒక నీట్గా ప్యాకేజ్ చేసి లోపల జరిగే విషయం అదే జరుగుతుంది, రైట్. సో మనీ సర్క్యులేషన్ అనేది బ్యాన్ చేస్తారు. ప్రోడక్ట్స్ నిజంగా చెప్పండి, ఎన్ని నెట్వర్క్ కంపెనీస్లో ఆ ప్రోడక్ట్ వాళ్ళు చేసే ఛార్జ్కి వర్తిగా ఉంది, ఎన్ని కంపెనీస్లో ప్రోడక్ట్కి వర్తిగా ఉంది. ఒక క్యూనెట్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి నెట్వర్క్ మార్కెటింగ్లో, చిన్న బిళ్ళ $1 అండి, ఇంత $1 అనమాట. ఆ $1 వాళ్ళు ఏమంటారంటే దాన్ని అగ్నిపర్వతం పేలినప్పుడు లావా ఏదైతే ప్రవహిస్తుందో ఆ ప్రవహించిన లావా రాయి, లావా అంటేనే రాతి లిక్విఫైడ్ స్టోన్,
దాన్ని మళ్ళీ గడ్డగట్టిన తర్వాత ఆ గడ్డగట్టిన రాయిని తీసుకొచ్చి దాన్ని నీట్గా కట్ చేసి చెక్కి దానితో మేము చేస్తే ఏంటంటే అగ్నితత్వం మనిషిలో రేజ్ అవుతుంది. అగ్ని ఏ విధంగా ఆ డైనమిజం వస్తుంది మనిషిలో, ఆ విధంగా గొప్పవాడవుతాడు అని చెప్పి ఆ డాలర్ మీద కొన్ని డిజైన్ చేసి ఆ డాలర్ని అమ్ముతున్నారు. ఆ రాయి డాలరు ఎంతకి కొనొచ్చండి? గెస్ చేయండి. ఆ డాలర్ మీరు ఎంత కొనొచ్చు? నేను చెప్పాను అదేంటో, దాని మెటీరియల్ కూడా చెప్పాను. ఎంత కొనొచ్చు? ఎనీ గెస్? లావా స్టోన్ అంటారు దాన్ని. ఆ లావా స్టోన్ యొక్క డాలర్ ఇంత ఉంటుంది, ఎంత కొనొచ్చు? నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ట్రై చేయండి సార్, మిగతా ఉంటుంది కానీ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ట్రై చేయండి, చెప్తాను. 100 రూపీస్. ఓకే, ట్రై చేయండి సార్. తెలియదన్నారు, మీకు తెలిసి ఏదైనా పరీక్ష మీరు పాస్ ఫెయిల్ అవడానికి. 1000 రూపీస్, 1000, 2000. ఓకే, 2000 లెస్. అట్లా కంపారిజన్ ఉంది, మీరు రేట్ అయ్యింది అంతే. 5000. ఓకే, రైట్ సార్. ఇట్లాంటి తెలివితేటలు అని వద్దండి, మనం మట్టిని మనం కాల్చొచ్చు కదా, అవన్నీ కాదు. లావా స్టోన్ అగ్నిపర్వతం మెటీరియల్ వేరుంటుంది. 5000. ఓకే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెస్, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెస్, క్యూనెట్ అని చెప్పి ఉంటుంది. ఆ క్యూనెట్ అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు చూడొచ్చు. ఇండియాలో దాని ఖరీదు ఒక 3 ఇయర్స్ బ్యాక్ నాకు తెలిసిన ఒక వ్యక్తి కొనుక్కొచ్చాడు. మెడల్ వేసుకొచ్చి, సార్ చూడండి ఎంత పవర్ఫుల్గా ఉంది, ఎంత ఎనర్జీ వస్తుంది తెలుసా సార్ అన్నాడు అన్న. దట్ ఈస్ 29,500 ప్లస్ GST. 29,500 ప్లస్ GST. దానికి ఒక సర్టిఫికేషన్, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇవ్వబడుతుంది. దాని పవర్కి ఒక సర్టిఫికేషన్ ఇవ్వబడుతుంది. దానికి ఒక సెపరేట్ బాక్స్ ఇవ్వబడుతుంది. యాక్చువల్లీ నేను ఈ ప్రోగ్రాంలో ఈ టాపిక్ వస్తుందని తెలియదు కానీ అలాంటితోటి నాకు ఎవడో గిఫ్ట్ ఇచ్చాడు, సార్ మీరు ఉంచుకోండి అని చెప్పి. అది నా దగ్గర ఎక్కడ ఉండాలి, తీసుకొని చూపిస్తాను ఈసారి ఎప్పుడైనా అవసరం, టైం పడుతుంది. 29,500 ప్లస్ GST 3 ఇయర్స్ బ్యాక్. అది వాడు ఇంకోటికి అమ్మితే వాడికి 10,000 వస్తుంది. దీన్ని ఏమంటారు? దీన్ని అనేది అవ పేరు ముసలమ్మ. సో యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే, సో ఎనీబడి ఎల్స్ వాంట్ టు సే ఎనీ ఫైనల్ వర్డ్స్? ఎవరన్నా ఏమన్నా ఫైనల్ వర్డ్స్ చెప్పదలుచుకుంటే లాస్ట్ 1 person విల్ టేక్ అండ్ దెన్ విల్ క్లోజ్ ఇట్ ఆఫ్. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా, చెప్పండి ఎలా ఉన్నారు? నమస్తే గురూజీ. నమస్తే, వినపడుతుంది, చెప్పండి ఎలా ఉన్నారు? సార్ చెప్పండి. మీరు మ్యూట్ అవుతున్నారు, మీరు మ్యూట్ చేసుకున్నారు మీ ఫోన్ మీరు మ్యూట్ చేశారమ్మా, మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఓకే సార్ అయింది సార్. నాకు ఏప్రిల్లో ఒక సమస్య వచ్చేటప్పుడు మీరు సొల్యూషన్ ఇచ్చారు సార్. ఓకే, దానికి థ్యాంక్స్ చెప్దామని కనెక్ట్ అయ్యాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అంటే నాకు కోర్స్ చేశాక ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఏదైనా చెయ్యాలి అంటే మనకు కాన్ఫిడెన్స్. ఇప్పుడు బయట నుంచి మనకి ఎనర్జీ ఎక్కించడం వేరు, మనలో మనకి ఇంటర్నల్ గా ఇప్పుడు ఇమ్యూనిటీ అంటారు చూసారా, ఆ ఇమ్యూనిటీ బూస్ట్ అనేది మాలో పుట్టింది సార్. ఆ ఇమ్యూనిటీ అనేది ఎప్పుడు లోపల నుంచి రావాలండి, బయట నుంచి. ఈ మోటివేషన్ అనేది బయట నుంచి కవరింగ్. ఖచ్చితం సార్, 100% వస్తుంది సార్ మీ దగ్గర. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇవాటి ప్రోగ్రామ్ గురించి ఎవరైనా చెప్పదలుచుకున్నారా? లాస్ట్ వన్ ఎనీబడి? సార్ కన్విన్సింగ్ సూత్ర గురించి శంకరసాయి గారు. కన్విన్సింగ్ సూత్ర అనేది యాక్చువల్గా ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అండి, దాన్ని ఆన్లైన్ ప్రోగ్రాంలో తీసుకురావచ్చు. కాకపోతే ఏంటంటే దాని గురించి ఐ గివ్ యూ ఇన్ నెక్స్ట్ 2-3 weeks ఐ విల్ అనౌన్స్ ఇట్. అది ఏంటంటే 1 month ప్రోగ్రామ్ అనమాట. కన్విన్సింగ్ సూత్ర అనే వర్క్షాప్ని ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ తీసుకొచ్చేసరికి అది 1 month అయిపోయింది. అది అక్కడ జనరల్గా 2 days ఆన్లైన్లో, ఆఫ్లైన్లో. ఇప్పుడు ఇది 1 month ప్రోగ్రామ్ అయిందండి, 4 weeks ప్రోగ్రామ్ అయింది. దాన్ని కొంచెం బాగా తర్జన మర్జన చేయాలి. ఆల్రెడీ ఒక బ్యాచ్ చేసాము, విల్ డూ ఇట్. సార్ ఐ డోంట్ వాంట్ ఎనీ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్స్ అడుగుతుంటే క్వశ్చన్స్ అడగాల్సిన టైం నిన్న అయిపోయింది, మీరు ఇప్పుడు అడుగుతున్నారు, ఇప్పుడు అడగకూడదు. ఇప్పుడు అయిపోయింది, మన ఇంటి క్లోజింగ్లోకి వచ్చాము. ఇవాళ ప్రోగ్రామ్ గురించి మీరు లెర్నింగ్స్ ఏమైనా ఉంటే చెప్పదలుచుకుంటే చెప్పండి, ఎవరైనా సరే. ఎనీబడి చెప్పదలుచుకున్నారా? అదర్వైజ్ ఐఎమ్ క్లోజింగ్ ది ప్రోగ్రామ్.
1 2 3. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సీ యూ ఇన్ ద వర్క్షాప్ ఆన్ సండే. ఈ లింక్ వచ్చింది కాబట్టి ఈ లింక్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే సండే ప్రోగ్రాంలో మనం కలుద్దాం. By 1 o'clock, you'll be a different person. I guarantee that.